సరే, మార్నింగ్ న్యూస్ వ్యవహారం ఎట్లా ఉన్నప్పటికీ కూడా నిన్న 15 తారీఖు రోజు కేసీఆర్ ఆ, వివరణ ఇవ్వాల్సిందే అని చెప్పి ఏదైతే కరెంటు కొనుగోలు వ్యవహారంలో నరసింహారెడ్డి కమిషన్ ఆదేశించిందో ఆ నేపథ్యంలో కేసీఆర్ ఒక 12 పేజీల ఉత్తరాన్ని రాసి అది ఉత్తరం అన్నారు, ఓ రకంగా చెప్పాలంటే దాడి ఒక ఒక జ్యుడిషియరీ నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి పైన దాడి. ఆ దాడి ఎట్లా ఉందంటే, అసలు నువ్వు విచారణకు అర్హతనే లేదు, నీకు విచారణ చేయకూడదు, నువ్వు తప్పుకో అని చెప్పి చెప్తా ఉన్నాడు. అసలు ఏంది పంచాయతీ? ఎందుకు కేసీఆర్ లెటర్ రాసిండు? ఆ లెటర్లో ఏముంది? కేసీఆర్ చెప్పినటువంటి మాటల్లో నిజమెంత, అబద్ధం ఎంత? ఇది సమాజానికి తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, కేసీఆర్ చెప్తున్నటువంటి మాట, కరెంటు కొనుగోలులో పారదర్శకత వహించినాం, మేము ఎలాంటి తప్పులు చేయలేదు, ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం ఏదైతే ఉందో దాంట్లో నిక్కచ్చిగా రాష్ట్ర అవసరాల కోసం నేను చేసిన అనేటువంటి దాన్ని ఒక రకంగా చెప్పాలంటే నంగనాచి మాటలు అంటారు చూడు, ఆ నంగనాచి మాటలన్నీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ అసలు ఏం జరిగిందనంటే, విద్యుత్ కొనుగోళ్లలో టెండర్లు పిలవకుండా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందానికి పోయిండు, కుదుర్చుకుండు. 1000 మెగావాట్ల కోసం ఒప్పందం జరిగిన 200 మెగావాట్లు వాడుకున్నా 1000 మెగావాట్లకు పైసలు కట్టించే కార్యక్రమం మొన్న వివరించి చెప్పినా మీకు ఏం జరిగిందనేది. ఇప్పుడు తాజాగా ఇదే అంశం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. నరసింహారెడ్డి గారు దానికి నేతృత్వం వహిస్తూ ఉన్నారు, దానిపై విచారణ చేస్తూ ఉన్నారు. అయితే ఆయనకు ఎలాంటి అర్హత లేదు, ఆయన విచారించకూడదు, ఆయన నాకు నోటీసులు పంపిస్తాడా అనేటువంటి భాషలో కేసీఆర్ ఒక మాట మాట్లాడిండు. అసలు నరసింహారెడ్డి ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది, నరసింహారెడ్డి ఎవరంటే వరంగల్ బిడ్డ. వరంగల్ బిడ్డ 1979లో లా కంప్లీట్ చేసి 2001 నుంచి 2015 వరకు న్యాయమూర్తిగా పనిచేసి పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్గా రిటైర్ అయినటువంటి వ్యక్తి. ఆయన సేవలను గుర్తించి రిటైర్ అయిన తర్వాత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ని చేసింది. ఇంకా అంతేకాదు, అనేక కమిషన్లో ఆయనను ఆ సేవలు వాడుకున్నారు. అప్పట్లో కీలకమైన తీర్పులు ఇచ్చిండు ఆయన. ఎలాంటి తీర్పులు ఇచ్చిండు ఏం కథ అంటే, కారంచేడుకు సంబంధించి కారంచేడులో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి తీర్పులు ఇవ్వాలంటే చాలా మంది భయపట్టిండ్రు. అటువంటి తీర్పును కూడా ఆయన ఇచ్చిండు. అటువంటి తీర్పులు చాలా చారిత్రకమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. ఆ కారంచేడు ఘటన కూడా మీకు అందరికి తెలిసిందే. కారంచెడులో కలదొక పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె అని చెప్పి ఒక ఉంది కదా, ఆ పాట. మాదిగలను ఊచకోత కోసినటువంటి ఘటనలో ఆయన కీలకంగా తీర్పునిచ్చినటువంటి వ్యక్తి. ఆయన అనేక తీర్పులలో భాగస్వామి అయి న్యాయాన్ని కాపాడిన దాంట్లో నరసింహారెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి వరంగల్ సికేఎం కాలేజీలో బిఎస్సి అగ్రికల్చర్ చేసి, ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో లా చేసి, ఇంటర్నేషనల్ లా, మళ్ళా హైదరాబాద్లా దేశలా కూడా కాదు, ఇంటర్నేషనల్ లా చదివిండు. ఆయన చదివినటువంటి వ్యక్తిని జ్యుడిషియల్ కమిషన్ కోసం ఆయనని ఈ విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో విచారణ కోసం నియమిస్తే ఆయనకు తెలివే లేదు, ఆయన పనికే రాడని కేసీఆర్ చెప్తా ఉన్నాడు. నరసింహారెడ్డి గారి ప్రొఫైల్ ఇది. నీ ప్రొఫైల్ ఏది కేసీఆర్? నీ ప్రొఫైల్ ఏంది? ఏది నీ ప్రొఫైల్? ఏమని చెప్తాం నీ ప్రొఫైలు? బతిపడిగ నుంచి మళ్ళా మాధవరెడ్డి గారిని విలువన్నా నీ ప్రొఫైల్ చెప్తాను. ఒక్క విషయం, నీవు నిండా మునిగిపోయినావు అవినీతిలో, ఎట్టి పరిస్థితిలో దొరికిపోతా, దొంగతనం బయటపడ్డదనేటువంటి ఉద్దేశంతో నిన్న ఉత్తరం రాసినావు. ఇక ఉత్తరం ఎందుకు రాసిండు, ఏం కథ, ఉత్తరం వెనకాలన్న మతలాబ్ ఏందనేది ప్రభుత్వం చూసుకుంటుంది. ప్రభుత్వం ఎందుకు కేసీఆర్ ఆ 12 పేజీల ఉత్తరాన్ని సంధించిండు, దాని వెనకాల మతలాబ్ ఏందనేది తర్వాత. కానీ ఒక విషయం చెప్పాలి, విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగినాయా లేదా, ఇది నువ్వు సమాజానికి చెప్పు.
చేస్తే తప్పు జరిగిందని చెప్పు, తప్పేముంది? ఆ రోజు ఉన్నటువంటి విద్యుత్ రంగ నిపుణులు ఇది తప్పు, ఈ కొనుగోలు తప్పు అని 2016 ఫిబ్రవరి 11 రోజున మొర్రో మొత్తుకున్నారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఈఆర్సీ ముంగట మొత్తుకున్నారు. ఇది తప్పు, దీని ద్వారా 12,500 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలపైన భారం పడుతుంది, నష్టపోతారు అని చెప్పి క్లియర్గా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా నువ్వు వినలే. చెప్పిన తర్వాత కూడా వినకుండా 12,600 కోట్ల రూపాయలు అప్పనంగా అక్రమార్కులుగా కట్టబెట్టినావు. దీనిపైన విచారణకు నోటీసులు ఇస్తే ఇది నాకు అక్కరనే లేదు, ఇది నాకు సంబంధమే లేదనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నావు. నేను ఒకటే చెప్తా ఉన్నా, దొంగది కాదు దొడ్లేకి రాదని అంటారు తెలంగాణ భాషలో చెప్పాలంటే. నువ్వు దొంగవే కాదా, నువ్వు దోపిడే చేయలే, నువ్వు కరప్షనే చేయలే, ఎందుకు ఈ దొంగ మాటలు? పోనీ ఎల్ నరసింహారెడ్డి గారి ప్లేస్లో ఎవరిని పెట్టాలనో చెప్పు, మరి చెప్పు, నీకు అనుకూలమైన చెప్పేవాళ్ళని ఉంటే చెప్పు, మనోళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కి ఎవరిని చేసినావయ్యా చైర్మన్ని? నీ కులపాయనం చేసుకుంటేవి, అర్హత లేని మనిషిని పెడితేవి, రిటైర్ అయిన తీసుకొచ్చి పెడితేవి, ఆయన తెచ్చిపెట్టాం. రంగారావు శ్రీరంగారావు ఎవరినో పెట్టాం, పెట్టి అక్రమాలకు పాల్పడ్డావు. నువ్వు నిజంగా ఛత్తీస్గఢ్ కొనుగోలులో పారదర్శకత పాటించి ఉంటే ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ జేఏసీ నాయకులు రఘు గారు ఎందుకు అబ్జెక్షన్ చేసిండు? రఘును ఎందుకు వరంగల్కు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది అంటే కేవలం నీ అక్రమాలు బయట పెడుతున్నాడు అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఇవాళ 12 పేజీల లేఖ రాసి నేను తెలంగాణలో విద్యుత్ కాంతులు తెచ్చిన అంటాడు. కాంతులుగా తెచ్చింది బయట పంటి నోట్ల కట్టల చీకట్లు తెచ్చిండు కేసీఆర్. ఇంకా ఇది ఒక్కదానికే ఈ లేఖ, మరి కాళేశ్వరానికి ఏం రాస్తాడో దానికి పిసి ఘోష్ దాని చైర్మన్ గారు. పిసి ఘోష్ ఎవరో కాదు, సుప్రీంకోర్టు జడ్జి ఆయన. భారత మొట్టమొదటి లోక్పాల్ ఆయనే. ప్రధానమంత్రి మంత్రుల పైన వచ్చే అవినీతి ఆరోపణల పైన అంబుడ్స్మెన్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. కలకత్తాలో చదివిండు, ఉన్నత విద్యావంతుడు. ఆయనకు లెటర్ రాస్తుండొచ్చు రేపు పొద్దుగాల కాళేశ్వరం మీద విచారణకు రానాయన అంటే. లెటర్ రాస్తాడు, పుస్తకమే రాస్తాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కరెంటు నేనే తెచ్చినా నా వల్లనే వచ్చిందని చెప్తున్నావు కదా, నీ కారణంగానే వచ్చిందయ్యా, అందుకే నువ్వు సమాధానం చెప్పు రా అంటే లేలే నేను నీకు చెప్పు అంటున్నావు. మరి ఎవరికి చెప్తావు? నేను ఒకటే చెప్తా ఉన్నా ఎలక్ట్రిసిటీ అధికారులకు కూడా, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్న పంపు సెట్లు ఎన్ని, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి 5 HP 10 HP పంపు సెట్లు ఎన్ని ఉన్నాయి? 600 ఎకరాల భూమి వారబెట్టేందుకు పుణ్యానికి కరెంట్ ఎట్లా వాడుతుండు కేసీఆర్? ఫస్ట్ ఎలక్ట్రిసిటీ అధికారులు పోయి సోదాలు చేయాలడ. ఎలక్ట్రిసిటీ అధికారులు పోయి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నటువంటి కేసీఆర్ పైన, కేసీఆర్ ఫామ్ హౌస్ పైన, కవిత ఫామ్ హౌస్ పైన, కేటీఆర్ ఫామ్ హౌస్ పైన రైడ్లు చేసి విద్యుత్ చౌర్యం ఏడ జరిగింది, ఏం జరిగింది అనేది ఫస్ట్ ఎంక్వైరీ చేస్తే ఆ కలుగులకైనా అప్పుడు బయటికి వెళ్తాడు. నిన్న గజ్వేల్ కాడ పోస్టర్లు కూడా వేసిరు, కేసీఆర్ కనబడటం లేదు అని. వాస్తవానికి కూడా తెలంగాణ ప్రజలారా, కేసీఆర్ చేసినటువంటి ధోకా మోసానికి ఇవాళ డిస్కంలు 80,000 కోట్ల నష్టాల్లో కూరుకపోయినాయి. అవి లేచే పరిస్థితి లేదు. ఆఖరికి కేసీఆర్ ఏం చేసిందంటే సబ్స్టేషన్లు, కరెంటు పోల్లు కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిండు. ఈ రకంగా కేసీఆర్ ప్రజల ముందు పెట్టింది ఒకటి, 24 గంటల కరెంట్ ఇస్తున్నోరా బాబు, కానీ వీటి సంగతి ఏంది? అప్పుడు కూడా 24 గంటలు ఏమి ఇవ్వాలి, అది కూడా బయట పెట్టింది మనమే. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బండ సోమారం కాడ సబ్స్టేషన్ కాడికి పోయి ఆ లాగ్ బుక్ తీసుకొస్తే మొత్తం బయటపడే వ్యవసాయ పంపు సెట్లకు. ఇప్పుడు ఈ 80,000 కోట్లు తెలంగాణ ప్రజలారా ఇప్పుడు ఎవడు కట్టాలంటే మనమే కట్టాలన్నట. దీనికి సమాధానం చెప్పుదంటే నాకు సంబంధం లేదని చెప్తున్నాడు కేసీఆర్. అంటే నువ్వు ఒక జ్యుడిషియరీ వ్యవస్థను గౌరవించవు, ఓ కమిషన్ను గౌరవించవు, న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ చేసుకుంటుంటావు, ఇన్ని రకాలుగా నీ ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తూ ఉంటే
ఇక సిస్టమే నాకు సంబంధం లేదన్నట్టుగా, అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో నేను లేను, నేను ఈడ ఎర్రవల్లి ఫామ్ హౌస్కు నేను మహారాజును, ఇది నా సపరేట్ దేశం అనుకుంటున్నామేమో. అదేం నడవదు. నేను చేసే కాడికి చేసిపోయినా అవతల పడ్డా ఇక మీ సావు మీరు జావురంటే వదిలిపెడతారనుకున్నావా? నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. కేసీఆర్ సిగ్గు లేకుండా రాసిన ఉత్తరం ఒకసారి చూస్తే ఏమని రాస్తాడు? ఇంకా ఈయన ఈయన వివరాలు చూడరాయా. ఇగో నిన్న రాసిండు 15 తారీఖు లోపల వివరణ ఇవ్వాలంటే ఇది వివరణనే, కానీ ఏదో ధమ్కి ఇచ్చినట్టుగా అట్లా వివరణనే. ఇది లోపల మెసులుతుంది భయం, లోపల భయమే ఉన్నది, ఏదో ధమ్కి ఇచ్చినట్టుగా. గౌరవనీయులైన జస్టిస్ నరసింహారెడ్డి గారికి ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ 7th ఫ్లోర్ బీఆర్కే భవన్ ఆదర్శ నగర్ హైదరాబాద్. సబ్జెక్టు ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కాన్స్టిట్యూటెడ్ అండర్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 వైడ్ GOMS నంబర్ 09 ఎనర్జీ పవర్ డిపార్ట్మెంటు డేటెడ్ 14/3/2024. రాష్ట్రం ఏర్పడ్డ నాడు తెలంగాణలో విద్యుత్ రంగం అత్యంత సంక్లిష్ట పరిస్థితిలో ఉండడం అనేది జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్ రంగం వల్ల ఏ ఒక్క సెక్టార్కు కూడా కరెంటు సక్రమంగా సరఫరా కాకపోయేది. దీనివల్ల తెలంగాణలో లక్షలాదిగా వ్యవసాయ పంపు సెట్లు కాలిపోవడం, దరిమిల రైతులు ఆత్మహత్య చేసుకోవడం, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అనే నానుడి తెలంగాణ వ్యాప్తంగా వినిపించడం, పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజుల తరబడి పవర్ హాలిడేలు ప్రకటించడం, దరిమిల పారిశ్రామికవేత్తలు కరెంటు సరఫరా కోసం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేయడం, గృహ అవసరాలకు కూడా అన్ని డిపార్ట్మెంట్లలో డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేసుకోవడం, నగరాల్లో ఏ షాపుకు పోయినా జనరేటర్ల రోద వినిపించడం వంటి దృశ్యాలతో పాటు రాష్ట్రం మొత్తం జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు అన్నట్టుగా ఉండే విషయం మీకు తెలియంది కాదు. నాడు తెలంగాణలోని గ్రామాల్లో ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు మాత్రమే 3 ఫేజ్ విద్యుత్ సరఫరా అయ్యేది. ఇక రాత్రంతా కేవలం సింగిల్ ఫేజ్ కరెంటు మాత్రమే ఉండేది. ఇది కేవలం పల్లె సీమల పరిస్థితే కాదు, మండల కేంద్రాల్లో ఏకంగా 8 గంటల పాటు కరెంటు కోతలు ఉండేవి. మున్సిపాలిటీలో 6 గంటల పాటు, రాజధాని హైదరాబాద్లోనూ ఏకంగా 4 గంటల పాటు పవర్ కట్ ఉండేది. రైతులు, కార్మికులు, సామాన్యులు ఇలా ప్రతి ఒక్కరు కరెంటు కోతల బాధితులే. చివరికి ఎవరైనా చనిపోతే అంత్యక్రియల సమయంలో స్నానాలు చేయడానికి కూడా నీళ్లు లేని దుస్థితి నాటిది. ఇలాంటి పరిస్థితిలో ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విడిపోయింది. స్టోరీ అంతా రాసుకొచ్చాడు. ఈ పరిస్థితులను గమనించే నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విద్యుత్ అవసరాల దృష్ట్యా రాష్ట్ర ఏర్పాటుకు ముందు 5 సంవత్సరాల విద్యుత్ వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని విభజన తర్వాత 2 రాష్ట్రాల విద్యుత్తును వినియోగించాల్సిన నిబంధనలను రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 53.89%, ఆంధ్రప్రదేశ్కు 46.11% కేటాయించి ఆ విధంగా 10 సంవత్సరాల పాటు విద్యుత్తును వినియోగించుకోవాలని నిర్దేశించింది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఎంత మాత్రం సరిపోదు. అప్పటి 2014 వినియోగాన్ని అనుసరించే మనకు దాదాపు 2700 మెగావాట్ల కొరత ఉంది. మరోవైపు విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ కరెంటు సరఫరాను ఎగవేయడం వల్ల 1500 మెగావాట్లు, గ్యాస్ ఆధారిత విద్యుత్ రాకపోవడం వల్ల 900 మెగావాట్లు కలిపి మరో 2400 మెగావాట్ల లోటు ఏర్పడింది. వెరసి మొత్తం మీద సుమారు 5000 మెగావాట్ల కొరతతో తెలంగాణలోని విద్యుత్ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ధర్మిలా రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి తెలంగాణకు శాశ్వతంగా ప్రయోజనాలను చేకూర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏకోన్ముఖంగా పనిచేసి కఠోర పరిశ్రమ చేసి అద్భుతమైన విజయాలు సాధించాయి. అత్యంత అధ్వాన పరిస్థితిలో ఉన్న తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్టపరచడానికి అనేక నిర్మాణాత్మక చర్యలు తీసుకొని విజయం సాధించడం, విద్యుత్తులో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించడం ఇందుకు ఉదాహరణలు. తత్ఫలితంగా రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు 7778 మెగావాట్లు ఉన్న రాష్ట్ర స్థాపిత విద్యుత్తు తర్వాత సుమారు 20,000 మెగావాట్ల పైచిలకు చేరడం, అటు సరఫరా పంపిణీ వ్యవస్థలు పటిష్టపడి సక్రమ విద్యుత్తు సరఫరా చేసే స్థాయికి ఎదగడం, తద్వారా మన భారతదేశంలో నాణ్యమైన నిరంతర 24 గంటల కరెంటును అన్ని రంగాలకు సరఫరా చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ వినుతికెక్కడం తమరికి తెలియని విషయం కాదు. 24 గంటల కరెంటు దేశవ్యాప్తంగా ఒకే ఒక్క రాష్ట్రంలో, అది తెలంగాణలో ఇచ్చిరట. ఎన్ని దొంగ మాటలు ఉంటాయంటే 24 hours కరెంట్. పవర్ సప్లై. ఇగో
వాజ్ ద టాప్ ప్రియారిటీ టు ద స్టేట్ గవర్నమెంట్ టుడే. ఏది మన కేసీఆర్ రాసినటువంటి లెక్కలు. చైర్మన్ ఆఫ్ ద స్టేట్ ప్లానింగ్ బోర్డు బి వినోద్ కుమార్. ఎవరు వినోద్ కుమార్? కేసీఆర్ మనిషి వినోద్ కుమార్ చెప్తా ఉన్నాడు. ఆల్ సెక్టార్స్ యూనిక్ ఫిట్. ఒక్క నిమిషం. మోస్ట్ ఇగో అర్బన్ ఏరియాస్ ఇన్ త్రిపుర, మహారాష్ట్ర, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ అండ్ ఛత్తీస్గఢ్. ఇప్పుడు ఛత్తీస్గఢ్ దగ్గర మనం కరెంటు కొని మనం దేశంలో ఇవ్వలేయలేనంత ఇస్తున్నాం అంటాం. మరి ఛత్తీస్గఢ్ దగ్గర ఎక్కువ ఉంటేనే కదా మనకు అమ్మేది కరెంటు. రెండో విషయం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తులు కొనుగోళ్లలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో ఈ అవకతవకలకు బాధ్యత నువ్వు వహిస్తావా, డిస్కమ్లు వహిస్తాయా, లేకపోతే సిఎండి వహిస్తాడా? కరెంటు నేనే తెచ్చినా అన్నావు కాబట్టి నువ్వే బాధ్యుడివి అంతే. కాబట్టి ఇట్లా లెటర్ రాసి ఏది జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి వెంకట్రామిరెడ్డి ఆత్మస్థైర్యాన్ని ఎల్ నరసింహారెడ్డి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నువ్వు రాను నేను చెప్పను అన్నవంటే నువ్వు దొంగవన్నట్టే తేలిపోయింది కదా. దీనిపైన పత్రికలు కూడా చాలా రాసినాయి. ఇక్కడ ఇంకొకటే విషయం, ఇంకా చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి. ఇగో నేను విచారణకు రాను, నువ్వే దిగిపో. ఏం అహంకారం ఇది. పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిపై కేసీఆర్ ఎదురుదాడి. విచారణ చేసే నైతికత మీకు లేదు, పరిధి దాటి వ్యవహరిస్తున్నారట. ఏం పరిధి? ఈయన గీసిన పరిధులు ఉంటాయా? నువ్వు గీసిన పరిధులు ఉంటాయా? భద్రాద్రి థర్మల్ స్టేషన్ సబ్ క్రిటికల్ ప్లాంటే తప్పేంది? ఛత్తీస్గఢ్ నుంచి యూనిట్ కరెంటు ₹3.90కే కొన్నాం, అది కాస్ట్లీనా? ₹3.90కు కొట్టి ఆ విచారణ ఎదుర్కొందా? చెప్పు. యాదాద్రి ప్లాంటుకు 2015లో భూమి పూజ చేశాం, కానీ కరోనా వల్ల లేట్ అయింది. దానికే మీరు టైంకు పూర్తి కాలేదన్నట్టు. తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కరోనా వచ్చింది ఎప్పుడా? 2020లో. ఈయన ప్రారంభించింది ఎప్పుడు? 2015లో. 5 ఏళ్ల ముందు. కరోనా ఎట్లా ఆపిందా? 5 ఏళ్ల ముంగట్నే చూసుకోయ్యా. గత ప్రభుత్వాన్ని బదనాం చేసేలా మీ తీరు ఉంది. మీ ఎంక్వైరీ చట్టవిరుద్ధం, స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఈయన డిమాండ్ చేస్తా ఉన్నాడు. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ పై మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎదురుదాడికి దిగారు. వచ్చి వివరణ ఇవ్వాలని కమిషన్ చైర్మన్ ఆదేశిస్తే విచారణకు తాను రానని, మీరే కమిషన్ చైర్మన్ పదవి నుంచి దిగిపోవాలంటూ ఆయన శనివారం 12 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. తాను కరెంటు కొనుడు తప్పు కాదని, దానిపై ఎంక్వైరీ చేయడమే తప్పు అన్నట్లుగా అందులో ప్రస్తావించారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలేమీ జరగలేదని, ఈ అంశంపై ఎంక్వైరీలు చేయడం. ఇగో గిడ చూడరా, భద్రాద్రి థర్మల్ స్టేషన్ సబ్ క్రిటికల్ ప్లాంటే తప్పేంది అంటుండు. సబ్ క్రిటికల్ ప్లాంట్ మిషనరీని ప్రపంచంలో ఏ దేశం కూడా వాడతలేదు, అది వయబిలిటీ కాదని వదిలిపెట్టినాయి. కేవలం ఇండియా బుల్స్ అనేటువంటి కంపెనీ దగ్గర కమిషన్లు కొట్టడానికి కేసీఆర్ ఆడినటువంటి డ్రామా. ఈ అంశంపై ఎంక్వైరీలు చేయడం చట్టవిరుద్ధమని కేసీఆర్ పేర్కొన్నారు. ఎంక్వైరీ పూర్తి కాకముందుకే తప్పు జరిగినట్టుగా ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడుతున్నారని, పరిధి దాటి వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి పరిస్థితిలో ఎంక్వైరీ కమిషన్ ముందు హాజరై తన వాదన వినిపించినా ప్రయోజనం ఉండదని తెలిపారు. ఎంక్వైరీ చేసే నైతికతను జస్టిస్ నరసింహారెడ్డి కోల్పోయారని కేసీఆర్ దుయ్యబట్టారు. అసాధారణ నిర్ణయాలట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 5,000 మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని, నాటి అసాధారణ పరిస్థితిలో తమ ప్రభుత్వం అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోళ్లకు, విద్యుత్ ప్లాంట్ నిర్మాణాలకు అన్ని అనుమతులు తీసుకున్నామని చెప్పారు. చట్ట పరిధిలోనే అన్ని వ్యవహారాలు చేసి సక్సెస్ అయ్యామన్నారు. నాటి తమ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్ని ఎంక్వైరీ కమిషన్ వేశారని ఆయన ఆరోపించారు. ఎంక్వైరీ కమిషన్ వేయడం చట్టవిరుద్ధమని చెప్పాల్సిన వ్యక్తే ఎంక్వైరీ కమిషన్ కు చైర్మన్ గా వ్యవహరించడం బాధాకరం అని చెప్పి ఈయన చెప్పారంట. కేసీఆర్ కడిగిన ముత్యమని చెప్పేది ఉండనట. కేసీఆర్ కడిగిన ముత్యమని చెప్పేది ఉండనట. మనము ఈయననే పోయి చెప్పేది ఉండనట. కమిషన్ తప్పు, కేసీఆర్ రత్నం లాంటోడు, కడిగిన ముత్యం లాంటోడు అని చెప్పాల్సి ఉండనట. సిగ్గు లేకుండా కమిషన్ ముంగట ఎంక్వైరీకి హాజరు కాకుండా కేవలం ఎటుపోయినాయి రా బాబు 12,500 కోట్లు అంటే నేను చెప్పా అంటుండు. ఎటుపోయినాయి? ఎవడు కట్టాలి పైసలు? తెలంగాణ ప్రభుత్వ ఖజానా లూటీ చేసినటువంటి దొంగ ముఠ ఇవాళ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి సమస్యకు కారణం కేసీఆర్ కాదా? రాడట. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నేనే కంప్లైంట్ చేస్తా, ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్న పంపు సెట్లన్నీ, అక్రమ విద్యుత్ వినియోగం ఎంత,
సపరేట్ లైన్ ఆయన కేసీఆర్ ఫామ్ హౌస్కి ఎట్లా గుంజిర్రు ఇదంతా ఎంక్వైరీ జరగాల్సిందే, ఎంక్వైరీలో తేలాల్సినటువంటి అంశమే. ఇంకో ఇది ఇటు పెడితే ఇగో మేము చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదట. అది ఉందా వీడియో? నా బొట్టు రక్తం ఖర్చు పెట్టిన అనేది. మేం చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదు అంటుండు. మేడిగడ్డ వద్ద బ్యారేజీ వద్దన్నా వినిపించుకోలే. మేడిగడ్డ మంచిది కాదని ఆయన, అక్కడ బూడిది ఉంది, కింద బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి, ఇక్కడ కడితే దశకిపోతుందని చెప్పి నిపుణులు చెప్పినా కేసీఆర్ వినిపించుకోలే. మా రిపోర్టును పక్కన పెట్టి ఆయనకు నచ్చినట్టు చేసిండు. జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు రిటైర్డ్ ఇంజనీర్లు వెల్లడి. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడితేనే మేలని చెప్తే మేడిగడ్డ వద్ద కట్టిండు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోస్తే సమస్యలని కూడా చెప్పినాం. పైగా ఖర్చుతో కూడుకున్నదని రిపోర్ట్లో ప్రస్తావించినట్లు వివరణ. కాళేశ్వరం ఏజెన్సీలు, సబ్ కాంట్రాక్టర్ల ఆర్థిక లావాదేవీలపైన జస్టిస్ ఘోష్ కమిషన్ ఫోకస్ చేసింది. తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడితేనే ప్రయోజనం అంటూ తాము ఇచ్చిన రిపోర్ట్ను కేసీఆర్ పక్కన పెట్టేశారని, తనకు నచ్చినట్టు మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి పట్టుబట్టారని రిటైర్డ్ ఇంజనీర్లు వెల్లడించారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయడం వల్ల పలు సమస్యలు తలెత్తాయని, పైగా ఖర్చుతో కూడుకున్నదని చెప్పినా ఆయన వినిపించుకోలేదన్నారు. కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఎదుట నలుగురు రిటైర్డ్ ఇంజనీర్లు వివరణ ఇచ్చారు. ఈ నలుగురు అప్పటి బీఆర్ఎస్ సర్కార్ వేసిన అనంతరాములు కమిటీ సభ్యులే. మళ్ళా ప్రాణహిత చెవెళ్ల రీడిజైన్ లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాలని భావించిన కేసీఆర్ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై 2015లో 5 రిటైర్డ్ ఇంజనీర్లు అనంతరాములు, వెంకటరామారావు, చంద్రమౌళి, దామోదర్ రెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డితో కమిటీ వేసిర్రు. ఈ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళే మేమిచ్చిన రిపోర్టు ప్రకారం తమ్మిడిహెట్టి కాడ కట్టమని చెప్పినాం, కానీ కేసీఆర్ అట్లా కట్టలేదు. కేవలం 1,00,000 కోట్లు మింగేటువంటి కార్యక్రమానికి తెరలేపి ఈడ మేడిగడ్డ దగ్గర కట్టిన, అందుకే అది దశకిపోయింది, ఆ ప్రాజెక్టు పనికి రాదని చెప్పి పీసీ ఘోష్ కమిషన్ ముంగట నిన్న ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు అంతా గోడెల్ల పోసుకురు. ఇక దానికి కేసీఆర్ ఇది నాకే సంబంధం అంటాడేమో. మళ్ళీ ఇది నాకేం సంబంధం ఏం చెప్తాడేమో. ఎట్టి పరిస్థితుల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీ పని అయిపోయింది, మీరు చేసిన పాపాల ఏది చిట్టా బయటకు వచ్చింది, నేను తప్పించుకుంటా, ఇంకా బెదిరిస్తా, ఇంకేమో చేస్తా, నువ్వు ఏమీ చేయలేవు, నువ్వు చేసిందల్లా అవినీతే. ఇక్కడ క్లియర్గా చెప్తానే ఉన్నారు కదా, మా తప్పే లేదు, మేము ఇచ్చిన రిపోర్ట్ వేరు, కేసీఆర్ చేసిన కథ వేరు అని చెప్తా ఉన్నారు. నువ్వు ఎందుకు మార్చాల్సి వచ్చింది మేడిగడ్డ కాడికి? తమ్మిడిహెట్టి కాడ నుంచి కడితే 38,000 కోట్లలో అయిపోతుంది, పైసలు మిగిలేయి. ఈడ కడితేమో 1,00,000 కోట్లు పెట్టాల్సి వస్తుంది, పైసలు దండిగా మిగులుతాయని ఈ దందా చేసిండు కేసీఆర్. ఇదే దందా చేసింది. ఖచ్చితంగా వస్తలేదు. నా బొట్టు రక్తం ఖర్చు పెట్టి కట్టినా అని చెప్పి చెప్పిండు. నీ రక్తం బొట్టు ఎటుపోయిందో నువ్వెటుపోయినావు, కానీ మొత్తానికైతే తెలంగాణ సర్వనాశనం చేసి పెట్టినావు. ఇలా తెలంగాణ వాస్తవానికి మేడి పండులాగా తయారు చేసి మొత్తం ఇప్పితే అన్ని పురుగులే. కేసీఆర్ చీడబట్టింది తెలంగాణకు. కాబట్టి ఒకే ఒక్క మాట, కేసీఆర్ తప్పు ఒప్పుకో, కమిషన్ ముందు లొంగిపో, మాట్లాడు, తప్పొప్పుకొని మాట్లాడు. ఇంకా డంబాచారం చేస్తే ఫామ్ హౌస్లకేని గుంజుకొస్తారు నిన్ను ఎప్పుడో ఓసారి. నా రక్తం బొట్టు ఖర్చు పెట్టి నేనే కట్టిన కాళేశ్వరం కథ ఇంజనీర్లు బయట పెట్టి రాలే, మేము చెప్తినలేదా అని చెప్తా ఉన్నారు. ఈడ ఇదే రేపు ఈయనకు కూడా రాస్తాడు ఇంకో లెటరు. నీకేం తెలివి ఉన్నదా ఏది పీకే ఘోష్ గారు, పీసీ ఘోష్ గారు, అసలు నీకు తెలివే లేదు, నువ్వు అనర్హుడు అని చెప్పినా చెప్తాడు ఈ మేధావి. ఈ 70-80 వేల పుస్తకాలు చదివిన మేధావి ఇది చెప్పినా చెప్తాడు. మొన్నేమంటాడు, కాళేశ్వరం గట్ల కూలిపోయింది సార్ అని చెప్పానంటే, దశకిపోయింది సార్ అంటే నాకేం సంబంధం, అది ఇంజనీర్లు చూసుకుంటారు. ఇప్పుడు ఇంజనీర్లు వచ్చేయమంటారు, మేము చెప్పిన కాడ కట్టలేదు, అదంతా కేసీఆర్ నిర్ణయం అని చెప్తా ఉన్నారు. ఇంజనీర్తో మాట్లాడదాం సార్. ఎవరు? దొంత లక్ష్మీనారాయణ కానీ లేకపోతే ఇంకా శ్యాంప్రసాద్ రెడ్డి గారు లేరు, కలుసు ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళని కొంచెం. సో మొత్తానికి ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ విద్యుత్ కొనుగోళ్లలో నిండా దొరికిపోయినటువంటి దొంగ, కాళేశ్వరంలో కూడా దొరికే దొంగనే, ఈ ఫోన్ ట్యాపింగ్లో దొరికేటి దొంగనే, ధరన్లో దొరికేటువంటి దొంగనే. కేసీఆర్ను
ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తెలంగాణ పిల్లల జీవితాలతోనే ఆడుకున్నాడు. భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టి తన తరాన్ని రక్షించుకునే కార్యక్రమం చేసిండు. అందించాలి. ఇక ఢిల్లీకి చేరుకున్న మోడీ G7 సమ్మిట్లో పాల్గొనేందుకు ఇటలీకి వెళ్లిన ప్రధాని మోడీ శనివారం తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. ఇక సమ్మిట్ సందర్భంగా వివిధ దేశాధినేతలతో ఆయన సమావేశమయ్యారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ, జపాన్ ప్రధాని కిషిడా, పోప్ ఫ్రాన్సిస్తో భేటీ అయ్యారు. కాగా మోడీతో మెలోనీ సెల్ఫీ వీడియో దిగారు. అయితే హలో ఫ్రమ్ ది మెలోడీ టీమ్ అంటూ ఆమె మాట్లాడిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఏది G7 సమ్మిట్ కోసం ఇటలీ వెళ్ళినటువంటి ప్రధాని నిన్న ఢిల్లీకి వచ్చేసిండు. ఇక 32 పేజీల దర్వాజా అంటే మూడో ప్రళయం అని చెప్పేసి, అంటే మూడో ప్రపంచ యుద్ధం కూడా జరుగుతుందా అన్నట్టుగా పరిస్థితి ఉంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఒకటి ప్రత్యేక సంచికలో సండే స్పెషల్లో ఒక ప్రత్యేక కథనాన్ని వేసింది వెలుగు దినపత్రిక. మహిళా సంఘాలకు 20,000 కోట్ల లోన్లు. రాష్ట్రంలోని 3,56,273 సంఘాలకు 20,039 కోట్ల రూపాయల లోన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. మహిళా శక్తి పథకం కింద రాబోయే 5 ఏళ్లు బ్యాంకుల ద్వారా 1,00,000 కోట్ల రూపాయలు అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పిండ్రు. ఇప్పుడు గతంలో ఏం చెప్పిండు కాక, మహిళా సంఘాల బలోపేతం అటు ఇట్లా అన్నాడు, పావులా వడ్డీ తీసేసిండు, తర్వాత 0% వడ్డీ తీసేసిండు, అన్ని తీసేసేసి మహిళా సంఘాలని మొత్తం రోడ్డు మీద పడేసిండు. కాబట్టి ఇప్పుడు 20,000 కోట్ల రూపాయలు లోన్లు ఇస్తామని చెప్పేసి మంత్రి సీతక్క చెప్తా ఉంది. ఇక తెలంగాణ బంజారా బిడ్డకు సాహిత్య యువ పురస్కారం. తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత రమేష్ కార్తిక్ నాయక్ను 2024 ఏడాదికి గాను ప్రతిష్టాత్మకమైన సాహిత్య యువ పురస్కారం అవార్డు వరించింది. ఆయన రాసిన ఢావ్లో ఘోర్ బంజారా కథలకు ఈ పురస్కారం దక్కింది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే గిరిజనులకు సంబంధించి అంటే ఇక్కడ లంబాడా సాహిత్యానికి సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం అనేటువంటి ఒక గొప్ప విషయం. తర్వాత తెలంగాణ బిడ్డకు వచ్చింది అది. దీనికి సంబంధించి మాట్లాడడానికి ఒకసారి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేసినారు. ఇప్పుడు ప్రొఫెసర్గా ఆచార్యులుగా కొనసాగుతున్నటువంటి ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే ఇక్కడ మీరు లైవ్లో ఉన్నారు మేడం. అయితే రమేష్ కార్తిక్ నాయక్ను అంటే సాహిత్య యువ పురస్కారం వచ్చింది. తర్వాత ఢావ్లో ఘోర్ బంజారా కథలకు ఈ పురస్కారం దక్కినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే చెప్పండి మేడం, అంటే ఇక్కడ ఆయన నేపథ్యం ఏంది, తర్వాత నిజంగా ఒక బంజారా కథలకు ఈ పురస్కారం రావడం పట్ల ఎట్లా అంటారు? అదే ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడంటే గొప్ప విశేషం ఇది. ఇది మన బంజారా జాతికే కాదు, తెలంగాణ కూడా గౌరవ కారణము. ఈ ఆ ఢావ్లో మొత్తం కూడా బంజారాల జీవితాన్ని ఆవిష్కరించారు. బంజారాల ఆవేదనను, స్థితిగతులను చిత్రీకరించాడనమాట. వాళ్ళ బాధలు, కష్టాలు, సుఖ దుఃఖాలు అవన్నీ కూడా ఆ ఢావ్లో కథల్లో ఉన్నాయి. ఆ ఢావ్లో కథలు అంటే నాకు అనిపిస్తూ ఒక్కొక్క వస్తువుని తీసుకుని చాలా బాగా రాశాడు రమేష్ గారు. అయితే దీనికంటే ముందే బల్దేర్ బండి వచ్చింది. ఇప్పుడు ఆంగ్ల సాహిత్యంలో కూడా బాగా రాణిస్తున్నాడు. చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. అయితే 1000 సాహిత్యంలో బంజారా సాహిత్యం ఎక్కడ కనపడదు, కానీ ఈ మధ్య బంజారా సాహిత్య చరిత్ర గాని, బంజారాలకు సంబంధించిన కథలు గాని, కవితలు గాని, నవలలు గాని ఈ మధ్యనే రాస్తున్నారు. వాళ్ళ జీవితాలని ఆవిష్కరిస్తున్నారు. ఇప్పుడే రమేష్ కార్తిక్ కవితా సంపుటే మొట్టమొదటిది బల్దేర్ బండి. అది కూడా షార్ట్ లిస్ట్ లో చాలా సార్లు అయింది కేంద్ర సాహిత్య పురస్కారానికి. కానీ బల్దేర్ బండి కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన కథా సంస్కృతి, అది దానికి పురస్కారం వచ్చింది. ఇది శుభ
పరిణామంగా నేను భావిస్తున్నాను. నేను మీరు కూడా తాంగడి తర్వాత ఇంకా చాలా రచనలు చేసిండ్రు. బంజారా హాలో అని కథా సంపుటి తీసుకొచ్చాను 12 కథలతోని. ఆ తర్వాత తాంగడి, నేను రమేష్ కార్తిక్ కలిసి కేసుల అని ఒక కథా సంకలనాన్ని కూడా, పెద్ద సంకలనాన్ని కూడా తీసుకొచ్చాం. 55 కథలు ఉన్న సంకలనాన్ని తీసుకొచ్చాం మేడం. ఇప్పుడు ఇంకొకటి కూడా కథా సంకలనం వస్తుంది, బంజారాలకు సంబంధించిన కథా సంకలనము. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. మనకు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనే నానుడి అది ఇప్పుడు నిజమైందని నాకు అనిపిస్తుంది. చాలా కష్టపడతాడు, హార్డ్ వర్క్ చేస్తాడు. ఆ పిల్లోడు రాస్తూనే ఉంటాడు, 100 పుస్తకాలు చదివి ఉంటాడు. ఇంగ్లీష్ పుస్తకాలను బాగా చదువుతాడు, ఆంగ్ల సాహిత్యం. గతంలో మోహన్ రావు కూడా వచ్చింది మన దగ్గర, అంటే ఇక్కడ కొంగవాళ్ళ కత్తి కూడా వచ్చింది. అవును, వీళ్ళ జీవితాల గురించి బాహ్య ప్రపంచానికి తెలియదు ఎవరికి కూడా. ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తుంది, అందరికీ అవగాహన వస్తుంది. అసలు నేను బంజారా సాహిత్యం మీద పరిశోధన చేసినప్పుడు రవీంద్ర భారతిలో సి నారాయణ రెడ్డి గారు దాన్ని ఆవిష్కరించిన తర్వాతనే అసలు బంజారాలంటే వీళ్ళ సాహిత్యం ఈ విధంగా ఉంటుందా, వీళ్ళ చరిత్ర ఇదా అని తెలిసింది. అది 2009లో. దాని తర్వాత ఇక ఇప్పుడు అనేక ప్రక్రియల్లో అందరు రాస్తున్నారు, కథలు, నవలలు, కవితలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అసలు మన తెలంగాణ నుంచి ట్రైబల్స్ కి ఎవ్వరికి కూడా రాలేదు ఈ పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ నుండి. ఆ యువ పురస్కారం ఇంకొకటి 26 ఏళ్ల పిల్లోడు రమేష్ గారు, నిజంగా ఎంఏ తెలుగు, ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ అయిపోయింది మన ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి. ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్నాడు ఇప్పుడు. ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివాడు ఆ పిల్లోడు. అట్లా చిన్న చిన్న పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూనే చదువుకుంటున్నాడు. ఇప్పుడు దూరదర్శన్ లో కొన్ని ప్రోగ్రాంలు కూడా ఆ అబ్బాయి కండక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ఇది అంటే ఉస్మాన్ యూనివర్సిటీ ఆచార్యులు, తెలుగు శాఖ ఆచార్యులు సూర్యధనంజయ్ మేడం చెప్తున్నటువంటి మాట. అంటే ఇక్కడ రమేష్ కార్తిక్ అంటే మొత్తం కూడా జీవితం అంతా కూడా అంటే అట్టడుగు వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. తర్వాత ఇక్కడ అంటే ఢావులో గోర్ అంటే ఇక్కడ ఇది పెళ్లి సందర్భంగా, అంటే అక్కడ బంజారాల పెళ్లి సందర్భంగా వధువు ఎవరైతే ఉంటారో, పెళ్లి కూతురు ఉంటుంది కదా, పెళ్లి కూతురుకి ఒక 100 అంటే నెల రోజుల పాటు ఎంత తంతు అంతా కూడా జరుగుతూ ఉంటుందంట. అప్పుడు ఏడుస్తూ తన బాధను చెప్పుకునేటువంటి ఏవైతే కథలు ఉంటాయో ఆ కథలనే ధావలో గోర్ అని చెప్పేసి అంటారంట. అట్లా పురస్కారం లభించినట్టుగా తెలుస్తూ ఉంది మన తెలంగాణ యువకునికి. గతంలో గడ్డం మోహన్ రావు అని చెప్పేసి నా మిత్రుడు, ఇక్కడ మా పక్కూరే ఆజిపూర్ బొమ్మలరామర్ మండలమే, అక్కడ అతనికి కూడా కొంగవాలు కత్తి అని చెప్పేసి తన జీవితాన్ని తర్వాత అంటే రాసుకొని ఆ కొంగవాలు కత్తి అనేటువంటి ఏది నవలకు అవార్డు వచ్చింది గతంలో. ఇక వచ్చే నెల 7 నుంచి 29 వరకు బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. జూలై 7న గోల్కొండ బోనాలతో పండుగ ప్రారంభమై జూలై 29న అంబారి ఊరేగింపు ఉత్సవంతో ముగుస్తుందని ప్రకటించారు. అయితే ఇక్కడ బోనాల ఉత్సవాలని 100% ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. తర్వాత ఇందుకు సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అంటే గతంలో 15 కోట్ల రూపాయలు అంటే పెట్టేసి తర్వాత చేతులు దుప్పుకుంది ప్రభుత్వం, కానీ ఈసారి 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అందుకోసం ముఖ్యమంత్రి గారిని కూడా కోరడం జరిగింది, ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి ఆమె అంటా ఉంది. అయితే బోనాలు అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనంగా ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మిక శోభను కూడా సంతరించుకుంటాయి బోనాల పండుగ. ఇక స్టార్ట్ అవుతుంది జూలై 7 తారీఖు నుంచి. ఇక త్వరలో వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీ. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులతో పాటు 193 ల్యాబ్ టెక్నీషియన్, ఇక 31 స్టాఫ్ నర్సుల పోస్టులు కూడా ఉన్నాయంట. దాన్ని భర్తీ చేయాలని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం. 20 మంది ఐఏఎస్ల బదిలీ. వీరిలో ఎక్కువ మంది కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లేనంట. 9 మందికి పోస్టింగ్ ఇవ్వని
రాష్ట్ర సర్కార్. ఇక త్వరలో మరిన్ని ట్రాన్స్ఫర్లు ఉండే ఛాన్స్ ఉంటుందంట. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు 20 మందిని ఒకేసారి బదిలీ చేస్తూ సిఎస్ శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కలెక్టర్లు బదిలీ చేసినట్లు తెలుస్తుంది. ఇక కొద్ది రోజుల్లో మరికొందరు కలెక్టర్లు సహా రాష్ట్ర స్థాయి సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు సహా సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలు కూడా త్వరలో జరగనున్నాయి. శనివారం బదిలీ అయిన కలెక్టర్లలో విపి గౌతమ్, తర్వాత పి ఉదయ్ కుమార్, పమేలా సత్పతి, భవేష్ మిశ్రా, యాస్మిన్ భాషా, తర్వాత జి రవి, హరిచందన దాసరి, తర్వాత ఎస్ వెంకట్రావు. తిరుపతికి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదంట. వీళ్ళందరికీ కూడా పోస్టింగ్ ఇవ్వలేదు, కొంతమందికి పోస్టింగ్ ఇవ్వలేదు. వీరిలో కొందరి పనితీరుపై ప్రభుత్వం అసంతృప్తితో ఉందంట. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో భారీగా బదిలీలు జరిగినాయి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ ఒకవేళ అనుకూలంగా లేనటువంటి అధికారులు మార్చడం, తర్వాత అంటే ప్రజలకు అనుకూలంగా, తర్వాత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళని పెట్టుకోవడం కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారంట. ఇక ఏది కాక ఏమంటుండు, నేను విచారణకు రాను, నువ్వే దిగిపో అని చెప్పేసి అంటుంటే పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్లి నరసింహారెడ్డికి కేసీఆర్ ఎదురుదాడి చేస్తే ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి అంటా ఉన్నాడు, విచారణ వద్దంటే అవినీతిని ఒప్పుకున్నట్టే. విచారణ వద్దంటే వాస్తవమే కాదు, ఇప్పుడు ఆయన చెప్పింది వాస్తవం, మంత్రి గారు చెప్పినటువంటి మాట వాస్తవం. విచారణ వద్దంటున్నట్టు దాని అర్థం ఏంది? నేను రాను పో అంటే నిజంగా నువ్వు మంచిగానే అన్ని బరాబరే ఉంటే వచ్చి మాట్లాడతావు కదా, కానీ విచారణ వద్దంటున్నావు అంటే అన్ని ఒప్పుకున్నట్టే లెక్క. కేసీఆర్ ఫ్యామిలీ జైలుకి వెళ్ళడం ఖాయం, మంత్రి వెంకటరెడ్డి. యాదాద్రి పవర్ ప్లాంట్లో 10,000 కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు చేస్తే ఎలాంటి విచారణ చేయకుండా వదిలేయాలా? అయితే త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పేసి కూడా అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటా ఉన్నాడు. ఇక చైర్మన్ వైదొలగాలనడం బెదిరించడమే, చట్టబద్ధ కమిషన్నే తప్పుపడతారా? ముమ్మాటికి ధిక్కరణే. మాజీ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అవుతా ఉన్నాడు. చైర్మన్ వైదొలగాలంటమేంద్ర నాయన, ఇదేంది కరెక్ట్ కథ అని చెప్పేసి అంటున్నారు అందరూ. ఇక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటే తప్పైతే కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు? వాస్తవమే కదా, ఒకవేళ నీ కమిషన్ తప్పైతే మరి ఎందుకు కోర్టు, అది నేను ఎందుకు వస్తా అట్లని చెప్పేసి కోర్టుకు వెళ్ళొచ్చుగా. ఇది వరకు పిలిస్తే రాను, వస్తా, తర్వాత వస్తా, జూలైలో వస్తా, ఇట్లా అని చెప్తావు కదా. ఇక అవినీతికి పాల్పడకపోతే వాస్తవాలు ఎందుకు వివరించడం లేదు? కేసీఆర్ను అరెస్ట్ చేసి విచారించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక ఆగస్టు 1 నుంచి భూముల విలువ పెంపు ఉత్తర్వులు జారీ చేసిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఎక్కడ, ఎలా, ఎంత మేర పెంచాలనే దానిపై మార్గదర్శకాలు జారీ చేసిండ్రు. బహిరంగ రేటుకు తగ్గట్టుగా ల్యాండ్ విలువ పెంపు. ఇక గ్రామాల్లో వ్యవసాయేతర పట్టణాల్లోనూ ఏరియాని బట్టి సవరణలు చేస్తారంట. మొత్తం మీద ఇక్కడ భూముల విలువ పెంచాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అసలు యాక్చువల్గా భూముల విలువ ఒక రకంగా ఉంటుంది, తర్వాత ప్రభుత్వ రేటు ఒక రకంగా ఉంటుంది. అట్లా కాకుండా ఏదైతే ఉన్న మార్కెట్లో ఉన్నటువంటి విలువ ఏదైతే ఉంటుందో ఆ విలువనే ప్రభుత్వ రేటుగా కూడా చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దాని ద్వారా కొంతవరకు ఆదాయం సమకూర్చుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక నదిలో పడిన మినీ బస్సు 14 మంది మృతి, 12 మందికి గాయాలైనాయి అంట. ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లాలో అలకానంద నది వద్ద ప్రమాదం జరిగింది. పాపం అక్కడ 14 మంది చనిపోయారంట. ఇక అబూజ్మడ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్, 8 మంది మావోయిస్టుల మృతి, ఒక జవాన్ కూడా మృతి చెందిందట. 2కి గాయాలైనవి, కొనసాగుతున్న కూంబింగ్. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. దయచేసి అంటే అక్కడ లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్, అంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం చర్చించుకోవాల్సి ఉంది. ఇంకా భారీ స్థాయిలో ఐఏఎస్ల బదిలీలు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఉన్నతాధికారులకు స్థానచలనం. 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లు, వెయిటింగ్లో 10 మంది. వారికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద భారీ స్థాయిలో కలెక్టర్లని మార్చేసిండ్రు. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి లిస్టు కూడా ఉంది మన దగ్గర. ఇది వస్తుందా? ఇది లిస్టు కూడా ఉన్నది. ఇది ఐఏఎస్ల బదిలీకి సంబంధించి ఇంకో ఇట్లా
బడావత్ సంతోష్ అని చెప్పేసి ఒకటి, తర్వాత ముజమ్మి ఖాన్, వీళ్ళందరినీ 20 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నిన్న. ఇక ట్రాఫిక్ పరిష్కారానికి హోంగార్డులు సిబ్బంది కొరతను అధిగమించేందుకు వారి సేవల వినియోగం, ట్రాఫిక్ జామ్లపై ఎఫ్ఎంలో ప్రచారం, ఔటర్ లోపల సీసీ కెమెరాలన్నింటినీ కమాండ్ కంట్రోల్కు అనుసంధానించండి. వర్షాల నేపథ్యంలో అప్రమత్తం, అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసిండ్రు. ట్రాఫిక్ పరిష్కారానికి ఇక్కడ హోంగార్డులు కూడా వాడుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు. నిజంగా కూడా కొంతమంది హోంగార్డులు ఇంకా ఉద్యోగాలు అంటే పోయి తర్వాత ఉద్యోగాలు లేక ఇప్పుడు కొంతమంది ఉన్నారు, చాలామంది వస్తూ ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత హోంగార్డుల సమస్యలు ఏవైతే ఉంటాయో హోంగార్డుల సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తే బాగుంటుంది, తర్వాత వాటిపైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి హోంగార్డులు పదే పదే వాళ్ళు రిక్వెస్ట్లు పెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళకు రకరకాల సమస్యలు ఉన్నాయి, తర్వాత వాళ్ళకు పింఛన్ లేదు, తర్వాత ఇవాళ జాయిన్ అయిన హోంగార్డ్కి తర్వాత ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ కింద జాయిన్ అయినటువంటి సీనియర్ హోంగార్డ్కి కూడా సేమ్ అదే జీతం ఉంటుంది. కాబట్టి హోంగార్డుల జీవితాలు బాగలేవు, కాబట్టి దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు హోంగార్డులు. ఇక సాధారణ బదిలీలు ఎప్పుడు, ఏళ్లుగా నిరీక్షిస్తున్న 3.50 లక్షల మంది ఉద్యోగులు ఎప్పుడు బదిలీలు జరుగుతాయని చెప్పేసి టీచర్లకు సంబంధించి జరుగుతూ ఉన్నాయి. మొత్తం పూర్తి స్థాయిలో ఎప్పుడు జరుగుతాయని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇక బీసీ స్కాలర్షిప్లకు 387 కోట్ల రూపాయలు, విదేశీ విద్యానిధి పథకానికి మరో 15 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. మీ కమిషనే చట్ట విరుద్ధం, మీకు విచారణార్హత లేదు, నిష్పాక్షికత కనిపించట్లేదు, బాధ్యతల నుంచి తప్పుకోండి, విచారణ పూర్తి కాకుండానే తీర్పు ఇచ్చినట్లు మీ మాటలున్నాయి, రాజకీయ కక్షతో మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయడానికే కమిషన్ ఏర్పాటు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ 12 పేజీల ఘాటు లేఖ రాసినట, మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని చెప్పేసి అంటున్నాడట. నువ్వు నిజంగా బరాబరే చెప్తే ఎందుకు ప్రయోజనం ఉండదు? ఇక చట్టబద్ధ కమిషనే తప్పుపడతారా, చైర్మన్ను బెదిరించడం ముమ్మాటికి ధిక్కారమే, కమిషన్ ఏర్పాటు తప్పైతే కోర్టుకు వెళ్ళలేదు ఎందుకు? అయితే కేసీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యిండు. 531 సర్కారు వైద్య పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. 193 ల్యాబ్ టెక్నీషియన్లు, 31 స్టాఫ్ నర్సుల పోస్టులు కూడా భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల, వారంలోగా ఏఎన్ఎంల రాత పరీక్ష అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. గతం మర్చి గగ్గోలు, ఇది ఏపీకి సంబంధించినట్టుంది. ఏపీలో దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి, ప్రజాస్వామ్యం, హక్కులు, విలువలు, విశ్వసనీయత వంటి పదాలు వల్లె వేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులే అయ్యింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులు మాత్రమే అయ్యింది. ఇంతలోనే రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పగూలిపోయినట్టుగా శోకాలు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. కొత్త ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో తామేం చేశామో మర్చిపోయారని చెప్పేసి అక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక కొత్త పలుకు రాసినరు వేమూరు రాధాకృష్ణ గారు. రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా చెలరేగిపోయిన వాళ్ళు ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడ అంటూ రోధించడం రోతగా ఉంది. 2014 నుంచి 2019 వరకు శాసనసభ స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడానికి జగన్ ప్రభుత్వ వేధింపులు కారణం కాదా? కరోనా సమయంలో మాస్కులు సరఫరా చేయడం లేదని ప్రశ్నించినందుకు ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ను వేధించి ఆయన చావు కారణం కాలేదా? ఆయనను పిచ్చివాడిలా చిత్రించి నడిరోడ్డుపై పోలీసులతో కొట్టించలేదా? సీనియర్ సిటిజన్ రంగనాయకమ్మ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో పోస్టు పెట్టిందని చెప్పి పోలీసులతో వేధించడంతో అది తట్టుకోలేక ఆమె హైదరాబాద్కు రావడం నిజం కాదా? ఇట్లా రకరకాలుగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గతం మర్చి గగ్గోలు ఎందుకు పెడతా ఉన్నారని చెప్పేసి ఒక ఆర్కే కొత్త పలుకు రాశారు. నీట్ పరీక్ష పేపర్లు ఉండేది చూసినావా, అవి 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నారట. 30 లక్షల రూపాయలకు నీట్ పేపర్ ఒక్కొక్క అభ్యర్థి నుంచి వసూలు చేసిన బీహార్ ముఠ వారందరినీ రహస్య ప్రదేశాల్లో ఉంచి జవాబులు బట్టి పట్టించిరట. నిందితుల వెల్లడి, 13 మందికి ఒక రోజు ముందే ప్రశ్నపత్రం, వారిలో 9 అరెస్టు, మరో 9 మందికి నోటీసులు ఇచ్చిండ్రు. ఇక మళ్ళీ పరీక్షకు ఆదేశించండి, సుప్రీంలో విద్యార్థులు పిటిషన్ వేసుకున్నారు. నీట్ రద్దు చేసి రాష్ట్రాల సొంత పరీక్షలకు అనుమతించాలి. డీకే శివకుమార్ అక్కడ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక 19-20 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు ఏఐఎస్ఏ విద్యార్థి సంఘం పిలుపునిస్తూ ఉంది. ఇక్కడ నీట్ పరీక్ష విషయంలో జరిగినటువంటి గందరగోళానికి సంబంధించి
ఇక ఆగస్టు 1 విడుదల, రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ విలువల సవరణ తేదీ ఇదే. 18 నుంచి క్షేత్రస్థాయి పరిశీలన, 24న తుది జాబితా. బహిరంగ మార్కెట్ రిజిస్ట్రేషన్ విలువల పరిశీలన. అంతరం తక్కువగా ఉన్న చోట కొద్దిగా, ఎక్కువగా ఉన్న చోట భారీగా విలువల సవరణకు ప్రతిపాదనలు చేస్తూ ఉన్నారంట. లేఅవుట్లు వేసేందుకు అనువైన గ్రామాల గుర్తింపు, హైవేలు, వాణిజ్య ప్రాంతాల్లో వేర్వేరు ప్రతిపాదనలు చేస్తూ ఉన్నారంట. ఇక నిధులదారులన్నీ రుణమాఫీ వైపే. రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు బదలాయించడం ఓ దారి. ఇక ఎఫ్ఆర్బిఎం కింద వీలైనంత ఎక్కువ రుణాన్ని సేకరించడం మరో మార్గం. ప్రభుత్వ భూముల తనఖా, వేలం ద్వారా రుణమాఫీ ఇంకో దారి. ఇక ఇది కుదరదంటే బిల్లులు ఆపి ఆ నిధులతో రుణమాఫీకి సీఎం రెడీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక రైతు భరోసాపై శాసనసభలో చర్చించాకే నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తూ ఉందంట. మొత్తం మీద రుణమాఫీ ఎట్లా చేయాలి, ఎందుకంటే ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించిండు. ఆ ప్రకటించినట్టుగా మరి ఎట్లా చేయాలి దానిపైన మొత్తం కూడా కసరత్తు జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. ప్రకటించినట్టుగానే ఆలోగా మాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో పేర్కొన్నట్లు సమాచారం. అందుకు అవసరమైన నిధుల సమీకరణకు ప్రభుత్వం ముందు 3 మార్గాలు కనిపిస్తున్నాయి. 1, రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలను బదలాయించడం. 2, ఎఫ్ఆర్బిఎం నిధులకు లోబడి ఏడాదికి 58,000 కోట్ల రూపాయలు తీసుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో మిగిలిన 9 నెలల కాలానికి సంబంధించి రావాల్సిన మొత్తం 48,000 కోట్ల రూపాయలు తీసుకొని ఇవి చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారంట. చూడాలి మరి ఏ రకంగా చేస్తారు. ఇక అబూజ్మట్లో ఎన్కౌంటర్, 8 మంది నక్సల్స్, 1 జవాన్ మృతి చెందినరు. బుజాపూర్లో మందుపాత్ర గుర్తింపు, కుసుమలో నక్సల్స్ స్నైపర్ జాకెట్ లభ్యమైందంట. ములుగులో మావోయిస్టుల కుట్ర భగ్నం చేసిండ్రు. 6 నక్సల్స్ మిలీషియా సభ్యులు అరెస్ట్ చేసిందంట. ఇక రమేష్ కార్తిక్ నాయక్ సాహిత్య అకాడమీ యువ పురస్కారం. ధావ్లో కథా సంపుటికి దక్కిన గౌరవం. లంబాడాల సంస్కృతి జీవన చిత్రాన్ని కళ్ళకు కట్టే కథలు. చంద్రశేఖర్ ఆజాద్కు బాల సాహిత్య పురస్కారం వచ్చిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. కాకకు కోపం వచ్చింది. 12 పేజీల తప్పును తప్పుపుచ్చుకునేందుకు ఆగ్రహ లేఖ రాసినట్ట 12 పేజీలతోటి. కమిషన్ పైన ఎదురుదాడి, సమాధానం చెప్పే దమ్ము లేఖ పేరుతో కొత్త డ్రామా ఆడుతున్నాడు. పాత ముచ్చట ముందేస్తుండు. నిజం నిరూపించమంటే కమిషన్ నుంచి తప్పుకోవాలని వితండవాదం చేస్తున్నాడట కాక. తప్పు చేయకుంటే ఉలికెందుకు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. నిజాలు మాట్లాడితే కేసీఆర్ కాక కోపం వచ్చింది. 10 ఏళ్ల పాలనలో చేసిందంతా చేసి ఎందుకు చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, ప్రజాధనం దుర్వినియోగం ఎందుకు చేసిండ్రని అడిగితే మాత్రం లేని కోపాన్ని తెచ్చుకొని మరీ కాక డ్రామాలు ఆడుతుండు. దాదాపు 9.5 ఏళ్ల పాలనలో కేసీఆర్ కాక విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిండు. తెలంగాణ డిస్కంల మీద 1,000 కోట్ల రూపాయల అప్పు పెట్టి అప్పుభారం మోపిండు. 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో ఆకాశమే హద్దుగా అవినీతి చేసిండు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కాక ఒక్కొక్క భాగోతం బయటకు వచ్చింది. ఇక విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టు భాగోతం, గొర్రెల స్కామ్, ఇలా ఒక్కో శాఖది ఒక్కో అవినీతి కథ. కాదేది కవితకు అనర్హం అన్నట్టు కేసీఆర్ దోపిడికి ఏ శాఖ అతీతం కాలేదు. గొర్రెను బర్రెను ఆఖరికి అప్పుడే పుట్టిన పిల్లకొచ్చే కేసీఆర్ కిట్లలోనూ అవినీతి రాజ్యమేరింది. ఇంత చేసినా కాక అవినీతిని ప్రశ్నిస్తే మాత్రం విచారణ అధికారులపైన ఎదురుదాడికి దిగడం కేసీఆర్ నైజంగా మారిపోయింది. బహుశా ఇంకా నిజాం తాలూకు ఆనవాళ్లు కేసీఆర్ను వీడడం లేదు. విచారణ కమిషన్కు నోటీసులు పంపిస్తే అసలు ఆ కమిషనే రాజ్యాంగ విరుద్ధం అంటూ వితండవాదం దిగిండు. అయితే విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణంపై కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ను వైదొలగాలంటూ హుకుం జారీ చేస్తుండడం కోసమెరుపు. ఇదిలా ఉంటే కేసీఆర్ హయాంలో విద్యుత్ రంగంలో జరిగిన అవినీతి ఆరోపణలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ వేగవంతం చేసింది. అయితే దీన్ని తట్టుకోలేకపోతున్నట్టు కాక అట్లా కాదు ఇట్లా కాదని చెప్పేసి లెటర్ పెట్టిండు. అట్లా లెటర్ పెట్టినోడు నిజంగా నువ్వు లెటరే కరెక్ట్ అయితే, నువ్వు చెప్పిందే కరెక్ట్ అయితే విచారణ కాదరా ఇగో ఇది కథ అని చెప్పేసి చెప్పొచ్చు కదా. కానీ చెప్తలేడంటే కథ అన్నట్టు. ఏమైంది? కథ చేసింది కాక చేసింది 100% అవినీతి అని క్లియర్గా అర్థమవుతుంది. స్మార్ట్గా వచ్చేస్తుంది. ఆగస్టు 15న డబుల్ స్మార్ట్ రిలీజ్ డేట్తో కొత్త పోస్టర్లు విడుదలైందంట సినిమాకి సంబంధించి. ఇక సఫారీలా థ్రిల్లింగ్ విక్టరీ, నరాలు తెగే ఉత్కంఠ, ఒక్క పరుగు తేడాతో నేపాల్ ఓటమి.
నేపాల్ సూపర్ 8 ఆశలు గల్లంత అయిపోయినాయి. T20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమణ. ఇక 20 మంది ఐఏఎస్ల బదిలీ. సిఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేసిండ్రు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా బదిలీలు. త్వరలో ఐపీఎస్ల బదిలీ కూడా ఉంటుందంట. ఉత్తరాఖండ్లో ఘోరం. లోయలో పడిపోయిన టూరిస్టు బస్సు 12 మంది మృతి చెందినరు, 15 మంది గాయాలని. రుద్రప్రయాగ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మేడిగడ్డ కేసీఆర్ ప్లానే, మా రిపోర్టును పట్టించుకోలే. ఇక పీసీ ఘోష్ కమిషన్కు రిటైర్ ఇంజనీర్ల నివేదిక. పిలిస్తే ఎవరైనా విచారణకు రావాల్సిందే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే కాకా అప్పుడు పట్టించుకోలేడట, మొత్తం కనీసం దీని గురించి ఆలోచించలేదు. పట్టించుకోకుండా ఇప్పుడేమన్నా అంటే నేను చెప్పిందే చేయాలి, ఇదే డిజైను, అరే అట్లా తుమ్మిడి హెడ్ దగ్గర కట్టురు సార్, మరి గతంలో ఇది చేసిండ్రంటే లేదు నేను ఏడే చెప్తే గానే కట్టాలని చెప్పిండట. చెప్పి వాళ్ళని ఆగమాగం చేసిండు కథ. రిటైర్ ఇంజనీర్ శ్యామ్ సుందర్ గారు ఉన్నారు, ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, చెప్పండి. మేడిగడ్డ కేసీఆర్ ప్లానే, మా రిపోర్ట్ను పట్టించుకోలేని చెప్పేసి అంటే రిటైర్ ఇంజనీర్లు అంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎంతవరకు అంటే ఆయన ఏం చేసిండు, ఏం జరిగింది సార్ అప్పుడు? ఏముంది, ఇంజనీర్ల ఫార్ములా ఏం పారలేదు. ఆయన ఇష్టం వచ్చాడు కట్టించుకోండి అంతే. ఇప్పుడు ఇంజనీర్లు టెక్నికల్ గా అబ్జర్వేషన్ అక్కడ ఏమీ లేదు. టెక్నికల్ అబ్జర్వేషన్ అంటే ఆటోమేటిక్ గా అసలు దాన్ని సీర్ ఎంత డెవలప్ అవుతుంది, ఎంత లోతు తోవాలి, ఎన్ని రాడ్స్ పెడితే బలంగా ఉంటది, ఎంత పర్సెంటేజ్ సిమెంట్ పెడితే ఎంత ఉంటది, ఎంత కాంక్రీట్ వేయాలి, ఎంత ఇసుక వేయాలి, ఇవన్నీ ఏమీ లేవల్ల. మరి కాబట్టి వాడు ఇష్టం వచ్చేట్టు అదర్ దాన్ డిజైన్ కడితే అట్నే ఉంటుంది మరి. ఓకే, అట్లా అది పరిస్థితి. అంటే చెప్పినా కానీ పట్టించుకోలేదు సార్. మీరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు దీంట్లో ఉన్నట్టున్నారు. నేను పంచాయతీరాజ్ ఇంజనీర్ కానీ కాళేశ్వరం కాదు, పంచాయతీరాజ్ ఇంజనీర్ కానీ నేను ఎంటెక్ పిహెచ్డి నేను. ఓకే. సో నాకు బాగా డెప్త్గా చదివినాం కాబట్టి తెలుసు నాకు. ఓకే, థ్యాంక్ యూ సార్. అది ఏమైతే ప్రచారం చేస్తురా? లేదు సార్, థ్యాంక్ యూ. లైవ్లో ఉన్నారు. ఇది అది కథ అంట. బీఆర్ఎస్ శకం ముగిసింది. బీజేపీలో విలీనం కావడం ఖాయం. కాంగ్రెస్ను విమర్శించే అర్హత హరీష్ రావుకు లేదు. 15 ఆగస్టు నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామంతే అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నాడు. ప్రజారోగ్యంపై స్పెషల్ ఫోకస్. వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి సర్కార్ రెడీ అవుతా ఉంది. 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్సు, తర్వాత 31 స్టాఫ్ నర్సుల భర్తీకి రంగం సిద్ధమైంది. త్వరలోనే నోటిఫికేషన్ జారీ అవుతుందంట. 193 ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా చేస్తారంట. నిజంగా కూడా అసలు యాక్చువల్గా ప్రభుత్వ ఆసుపత్రుల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. దానిపైన కూడా దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో స్పందించాలి, అందుకు పటిష్ట చర్యలు చేపట్టాలి. సీసీలను కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేయాలి. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండ్రు. ఎప్పుడైనా కూలొచ్చు. ఎన్డీఏ సర్కార్పై ఖర్గే కీలక వ్యాఖ్యలు. ఆ ప్రభుత్వ ఏర్పాటే పొరపాటు, ఇది ముమ్మాటికి మైనార్టీ ప్రభుత్వమే. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిన్న కీలక వ్యాఖ్యలు చేసిండు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పుడైనా కూలిపోవచ్చు అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని, ఆ ప్రభుత్వం పొరపాటున ఏర్పాటైందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. బీజేపీ తన పొత్తులను కొనసాగించేందుకు అష్టకష్టాలు పడుతుందన్నారు. అదొక మైనార్టీ ప్రభుత్వమని, సరైన మెజార్టీ లేనందువల్ల ఏ సమయంలోనైనా పడిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున ఏర్పడింది, మోదీకి మెజార్టీ లేదు, ఇదో మైనార్టీ ప్రభుత్వం అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. ముప్పేట దాడి, కేసీఆర్కు అంటుతున్న అవినీతి మకిలి అని చెప్పేసి ఒక వార్త. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్లో విచారణ, విద్యుత్ కొనుగోలులో నోటీసులు జారీ. ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ది సైతం పాత్ర ఉందంట. కవితకు ఇప్పట్లో దొరికేలా లేని బెయిల్. అవినీతి కేసుల వలయంలో కేసీఆర్ చిక్కుకుపోయిండు. పార్టీని పట్టించుకునే పరిస్థితులు లేడంట. ఇక తలో దారి చూసుకుంటున్న నేతలు. హరీష్ తలసాని బీజేపీలోకి పోతారని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. ఎర్రబెల్లితో పాటు మరికొందరు త్వరలో కాంగ్రెస్లోకి. ఇక నామా మల్లారెడ్డికి గాలం వేస్తున్న టీడీపీ అని చెప్పేసి మొత్తం ఆగం అవుతుందట కథ. పార్టీ పోతుంది, ఇంట్లో మొత్తం అందరు జైలు పోతురు, అంత ఆగం అవుతుందట.
కోటీశ్వరులను చేయడమే లక్ష్యం. కాంగ్రెస్ అంటేనే మహిళలకు పెద్దపీట. మహిళా సంఘాలకు 20,000 కోట్ల రూపాయల రుణాలు, 10,000 నుంచి లక్షల్లో లోన్లు ఇస్తామని చెప్పేసి పంచాయతీ శాఖ మంత్రి సీతక్క చెప్తా ఉంది. ఇక నేటి మాట చూసుకుంటే, ఇది ఓట్ల కోసం కట్టిన క్యూ కాదు, ఆకలి కోసం కట్టిన లైను. అర్ధాకలితో అలమటించే అభాగ్యుల గంటల తరబడి ఎండలో నిల్చుంటే బుక్కెడు బువ్వ కడుపులోకి పోయేది. ఈ రోజు గడిస్తే చాలనుకునే వాళ్ళ కండ్లల్లో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని వాళ్లకు మాత్రమే తెలుసు. అందుకే బతుకు మీద తీపి లేదు, రుచులు కోరే నోళ్ళు కావు. పచ్చి మంచినీళ్లతో కడుపు నింపుకుంటున్న రోజులు మస్తుగా ఉన్నాయి. ఆకలి ఒక్కటే వాళ్లకు బద్ధ శత్రువు. అందుకే ఆ శత్రువు ముందు తలదించుకొని కాలం గడుపుతుంటారు. ఖరీదైన ఇండ్లు లేవు, పెట్టుబడులు పెట్టే కంపెనీలు లేవు. శరీరాన్ని కప్పుకోవడం కోసం పాత బట్టలను బేరమాడుతారు. కాళ్లకు చెప్పులు లేకున్నా ఈ నగరం మొత్తాన్ని చుట్టుముట్టేస్తారు. వాళ్ళు మనుషులేనోయ్, అచ్చం మన పోలికతోనే ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఆస్తులు లేని అనాథలు, అభాగ్యులు, భరతమాత ముద్దు బిడ్డలు ఈ దేశ ప్రతిష్టకు ముఖ చిత్రాలు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న అక్కడ అనాథల గురించి గురించి రాసినటువంటి మనం నేటి మాట చూసుకోవచ్చు. అవును, కానీ ఇవాళ ఫాదర్స్ డే. ఇవాళ నిజంగా తల్లి గురించి అంటే అమ్మకు సంబంధించి చాలా కథలు, కథనాలు, తర్వాత కవిత్వం చాలా వచ్చింది. కానీ నాన్నకు సంబంధించి చాలా తక్కువగా వచ్చింది సాహిత్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాన్న కనిపించడు. అంటే నాన్న ఎప్పుడు కూడా నాన్న ప్రేమ కనిపించడు, డైరెక్ట్గా ఉండదు, అది ఇండైరెక్ట్గా చూపిస్తుంది. కాబట్టి నాన్న ప్రేమ మనము మామూలుగా అంటే దానికి విలువ కట్టలేము. తల్లిని మాత్రం అంటే ఎప్పటికప్పుడు తల్లి డైరెక్ట్గా ఉంటుంది. కాబట్టి తల్లి ప్రేమకు సంబంధించి అంటే చాలామంది చెప్తా ఉంటారు, చాలామంది కవిత్వం రాసిండ్రు, చాలామంది పుస్తకాలు రాసిండ్రు, కానీ నాన్నకు సంబంధించి రాలేరు. నాన్న కూడా కనిపించని ఒక అంటే కాపాడేటువంటి ఒక అజ్ఞాతమైనటువంటి శక్తిగా పనిచేస్తూ ఉంటాడు. అందుకనే రెంటల గారు రాస్తారు, చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసుగాని, చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసుగాని, నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు, చెట్టుకైన విత్తు తరుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు, ఈత కొరకు నన్ను నీట నెట్టడమే తెలుసుగాని, ఈత కొరకు నన్ను నీట నెట్టడమే తెలుసుగాని, నా తెగువకు ఒగ్గు పాలు పడుతున్నది తెలియలేదు, చెట్టుకైన విత్తు తరుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. చాలామంది కూడా తల్లిదండ్రులని అంటే పక్కకు పెడతా ఉంటారు. తల్లిదండ్రుల కోసం కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి చాలామంది చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీరు తర్వాత మిమ్మల్ని కూడా మీ పరిస్థితి కూడా ఇప్పుడు ఎవరైతే తల్లిదండ్రులను అనాథగా వదిలేస్తారో, తల్లిదండ్రులను పట్టించుకోకుండా, తల్లిదండ్రులకు భోజనం పెట్టకుండా, తల్లిదండ్రులను ఇట్లా చూసుకోకుండా ఉంటారో తర్వాత మీ పరిస్థితి కూడా అదే వస్తుంది. కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నాన్న అనేవాడు తర్వాత అమ్మ అనేటువంటిది చాలా గొప్పమైనటువంటి విషయం. ప్రపంచంలో నిజంగా నిజాయితీగా ఎవరైనా ప్రేమను అందిస్తారు అంటే ఏది ఆశించకుండా, డబ్బు ఆశించకుండా, లేకపోతే ఇంకేం ఆశించకుండా, భవిష్యత్తు ఆలోచించకుండా ప్రేమను అందిస్తారు అంటే అది తల్లిదండ్రులు మాత్రమే. తల్లిదండ్రులే. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అనడంతో పాటు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. అంటే తల్లిదండ్రి తర్వాత గురువు అని చెప్పేసి చెప్పుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం, కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పైన ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులారుగా మీరు పెంపకం కూడా పిల్లల్ని మంచిగా పెంచండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీ తల్లిదండ్రులను ఇప్పుడు మీరు చూసినటువంటి పద్ధతిలోనే మిమ్మల్ని కూడా రేపు చూస్తారు. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే మంచిగా ఉంటుంది. కాబట్టి అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఇక అత్యవసర పరిస్థితుల్లో స్పందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి ఒక వార్త. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే చెప్దామా లేకపోతే తర్వాత చేద్దాం? ఇది జిల్లా వార్తలు. ఓకే, రైట్. ఆ నిందితుడిని వెంటనే ఉరి తీయాలి. పలు మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు. ఇక ఆ కీచకుడికి శిక్ష పడేలా
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యే పాల్వాయ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 100% నిన్నెవడైతే మొన్న ఇది పెద్దపల్లి జిల్లాలో అట్లా ఘటన ఏదైతే 6 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసి చంపేసిండో వాడిని ముక్కలుగా నరికినా కానీ పాపం లేదు. 100% సమాజం నుంచి వస్తున్నటువంటి స్పందన ఇది. ఎందుకంటే వేస్ట్ కొడుకు పాపం చిన్న పసికూర పైన ఇట్లా వేయడం చేసి చంపేసింది దొంగన వేస్ట్ ఫెలో. అధికారుల అండతో భూ కబ్జాలు, తన భూమి తనకు ఇప్పించాలని బాధితులు వేడుకోవాలని చెప్పేసి సిర్పూర్కు సంబంధించి ఒక వార్త. గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలి మండల విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ హిందూ వాహిని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇక ఆరేపల్లిలో పడకేసిన పారిశుద్ధ్యం, ఇంటి నుంచి బయటకి రావాలంటే ముక్కు మూసుకోవాల్సిందేనంట. బోధకు సంబంధించి మొత్తం చాలా వాసన వస్తుందంట అక్కడ. ఇక ఎన్టీఆర్ మినీ స్టేడియాన్ని కాపాడండి బాబు, మందు బాబులకు అడ్డాగా మారిన మినీ స్టేడియం అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు నిర్మల్కి సంబంధించి. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్త చూసుకుంటే నూతన నేర చట్టాలపై అవగాహన, ఎస్పీ ఆఫీసులో అధికారులకు న్యాయ హామీలు అంట సలహాలు. పెద్ద కొడబ్గల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాపం అక్కడికక్కడే 2 చనిపోయినారు పాపం. అందుకనే జాగ్రత్తగా ఉండండి రోడ్డు ప్రమాద విషయంలో. దోమకొండ గడికోటలో సామూహిక అక్షరాభ్యాసం అంట. అపోలో ఆసుపత్రి ఫౌండేషన్ గడికోట ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజిక సేవలు నిర్వహిస్తూ ఉన్నారంట. ఇప్పటికి దోమకొండ ఇక్కడ సంస్థానం ఉంటుంది. ఈ దోమకొండ సంస్థానం ఏంటంటే కామారెడ్డికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ. అయితే ఇక్కడ ఆమె చిరంజీవి వాళ్ళ ఉపాసన వాళ్ళ కుటుంబానికి సంబంధించింది ఈ కోట. తర్వాత అక్కడ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారంట. తర్వాత అందులో కోటలో ఒకటి మంచి పురాతనమైనటువంటి 400 సంవత్సరాలు 600 సంవత్సరాలకు పురాతనమైనటువంటి ఒక శివాలయం కూడా ఉన్నది అందులో. నేను అక్కడికి పోయి వచ్చాను చూసిన. ఇక ఎస్ఎస్సి టాపర్లకు నగదు ప్రోత్సాహకం అందించిన జెడ్పీటీసీ తిరుమల్ గౌడ్. ఇక ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహిస్తున్న గడికోట ట్రస్ట్ అని చెప్పేసి ఒక వార్త. కామారెడ్డి కొత్త కలెక్టర్గా ఆశీష్ సంగ్వాన్, ప్రస్తుత కలెక్టర్ జితేష్ భద్రాద్రికి బదిలీ అయ్యిండు. ఇక కొత్త కలెక్టర్ నియామక ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్. వాయిదా పడిన తై బజార్ వేలంపాటనంట. ముందుకు రాని వేలంపాటదారులు 21 తేదీ వరకు వాయిదా వేసిన మున్సిపల్ కమిషనర్ రాజు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే సర్వర్ల సమస్యతో రిజిస్ట్రేషన్లకు అంతరాయం. గంగాధరలో 2 రోజులుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లంట. అవస్థలు పడుతున్న జనం గంగాధర మండలం. ఇక మెప్మా పురోగతిపై ప్రాజెక్టు డైరెక్టర్ సమీక్ష. ఇక్కడ కరీంనగర్కి సంబంధించి ఇక మానవ మృగాన్ని ఎన్కౌంటర్ చేయాలి, కనిలో కామపిచాసి దిష్టిబొమ్మ దహనం కఠినంగా శిక్షించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. విద్యార్థులకు పుస్తకాల మోత, తల్లిదండ్రులకు ఫీజుల వాత. విద్యాశాఖ ఆదేశాలు బేఖతరు చేస్తూ ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా దోపిడీ, ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీపై చర్యలు శూన్యం, చర్యలు తీసుకోవాలని చెప్పేసి జమ్మికుంట ఎంఈఓకు ఫిర్యాదు చేసిండ్రు. ఇక 2 టన్నుల సింగరేణి స్క్రాప్ పట్టివేత అని చెప్పేసి గోదావరికి సంబంధించి ఒక వార్త. బుగ్గారంలో నాసిరకంగా నిర్మాణాలు, డబుల్ బెడ్రూమ్, డబుల్ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణంలో నాణ్యత లోపం, ఫిర్యాదులు చేసినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోసారి అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేసిండ్రు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే దేవాదాయ భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాలి. ఆలయ భూములపై దేవాదాయ శాఖ కలెక్టర్ చొరవ తీసుకోవాలి. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి. ప్రభుత్వ కళాశాల రూపురేఖలు మారేది ఎన్నడో పట్టించుకుని అధికారులు, కళాశాల ఆవరణలో చొరబడ్డ పందులు, సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు అని చెప్పేసి ఇక్కడ డిగ్రీ కాలేజ్ అంటే జహీరాబాద్ సంబంధించి చూడాలి. ఇక వరుణ్ బెవరేజెస్ పరిశ్రమలో సిఐటియు ఘన విజయం, 19 ఓట్లతో మెజార్టీతో గెలుపొందినంట. చుక్కారాముల గెలుపు, భారీ ర్యాలీ, సంబరాల్లో కార్మికులు ఉన్నారు. ఇక ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేంద్రను సస్పెండ్ చేయాలి. రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాల యజమానులకు తొత్తుగా మారిన ఫుడ్ ఇన్స్పెక్టర్ అంట. తూతు మంత్రంగా తనిఖీలు, స్పందించిన అధికారులు. మరి నువ్వు ఉన్నదే తనిఖీలు చేస్తుంది ఆయన నువ్వు ఎందుకు ఏం చేస్తున్నావు? మరి పైసలు తీసుకొని కథం చేస్తున్నట. ఇక సంతలో సౌకర్యాలు నిల్. ఇక పెండింగ్లో ధరణి దరఖాస్తులు అత్యధికంగా సంగారెడ్డిలో 7,226. ఇక రెండో స్థానంలో జహీరాబాద్ అంట. తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధితులు, రివ్యూలతో సరిపెడుతున్న ఉన్నతాధికారులు, సర్కార్ సమీక్షతో తెర మీదకు పెండింగ్ వ్యవహారం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పెండింగ్ మరి సమస్యలు తొందరగా పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి అధికారులు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు, ప్రజాప్రభుత్వం ప్రతి పేదవాడికి న్యాయం చేస్తుంది. కాంగ్రెస్ పాలనలో మహిళలకు పెద్దపీట, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడిండు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని చెప్తా ఉన్నాడు.
మరి మల్లెడ్డి రంగారెడ్డి అన్నకి అది మంత్రి పదవి వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి రంగారెడ్డిలో ఒక్క మంత్రి పదవి కూడా లేదు. చూడాలి మరి. 20న నిలుపురుగుల నివారణ కార్యక్రమం అంట. డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వినోద్. నార్సింగ్లో ప్రజాపాలన కేంద్రం ప్రారంభం. 6 గ్యారెంటీలతో ఆర్జీ పెట్టుకున్న వాటిలో తప్పులుంటే సరిచేసుకోవాలి. మున్సిపల్ చైర్పర్సన్ నాగపూర్ణ శ్రీనివాస్. ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించాలి. లార్డ్స్ గ్రూప్ స్కూల్ ఆఫ్ స్కూల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన పూర్ణ. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం. డ్రగ్స్ మహమ్మారితో ఎన్నో కుటుంబాలు ఆగమయ్యాయి. మాదక ద్రవ్యాలపై అవగాహన కలిగి ఉండాలి. విద్యార్థులకు కీసర సిఐ కౌన్సిలింగ్ ఇచ్చిందట. ప్రజాపాలన సేవా కేంద్రం ప్రారంభం అని చెప్పేసి ఒక వార్త. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్త చూసుకుంటే జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేయాలి. ఇక పిఎస్సిని సందర్శించిన వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్. ఆరోగ్య కేంద్రం ప్రగతిపై ఆరా. ప్రోగ్రాం అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిన్న పట్టుబడిన అక్రమ మద్యం ధ్వంసం చేసిండ్రు. తక్కువ ధరకు బ్రాండెడ్ మద్యం అని మోసపోవద్దు. ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకోవద్దు అని చెప్పేసి రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ అంటున్నాడు. నిన్న 10,000 బాటిల్ మొత్తం కూడా తొక్కేసిరట. ఏది వేరే రాష్ట్రాల నుంచి తెచ్చిన బాటిల్ని. ఫీజుల నియంత్రణ కమిటీలను నియమించాలి. కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ డిమాండ్ చేస్తుంది. నానా పనులు వేగవంతం చేయాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. సర్దార్ పటేల్ నగర్ శివార్లో గంజాయి సేవిస్తున్న ఆకతాయిలు పెట్రోలింగ్ పెంచాలని పోలీసులకు సూచన. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. అవగాహన లేమితో కౌశిక్ రెడ్డి ఆరోపణలు. కౌశిక్ రెడ్డి ఆరోపణలను ఖండించిన తెలంగాణ ఫ్లై యాష్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వారు చూసుకుంటే వేగ నియంత్రణలు లేక ప్రజలు ఇబ్బందులు. బాలానగర్ రాజాపూర్ NH-44 రహదారి పైన ఇట్లుండదంట. ఎందుకంటే ఎక్కడికక్కడ అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఇట్లా ఉండాలి. ఉమ్మడి జిల్లాలో కలెక్టర్లు బదిలీలు జరిగినాయి. 4 జిల్లాలకు నూతన కలెక్టర్లు. ఎంపీ ఎన్నికల తర్వాత కలెక్టర్ల మార్పులు జరిగినాయి. ఇక కలెక్టర్ వల్లూరు క్రాంతి అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు వినతిపత్రం ఇచ్చారు. గద్వాల్లో పాలమూరు సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 27న పోలింగ్ జరుగుతుందంట. కూరగాయలు కుత అని చెప్పేసి రేట్లు పెరిగిపోయినాయి. సారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు. 15 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట. 600 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసిండ్రు. కొల్లాపూర్ ఎక్సైజ్ సిఐ బి నాగిరెడ్డి వెల్లడి. ఇక కొల్లాపూర్ రిజిస్టర్ కార్యాలయాన్ని పట్టణంలోకి తరలించండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు. ఇక ఊట్కూర్ ఎస్ఐ శ్రీనివాసులు సస్పెండ్. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ వెల్లడి అని చెప్పేసి ఒక వార్త. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల మోత. పరేషాన్ అవుతున్న పేరెంట్స్. 40 నుంచి 50% వరకు భారం అవుతా ఉంది. కొన్నింటిలో 25% వరకు పెంపు. నియంత్రణపై ప్రభుత్వ చర్యలు శూన్యమని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 100% ప్రభుత్వం దీనిపైన పట్టించుకోవాలి. చెప్పిండ్రు సపరేట్ వదిలేసిండ్రు. కాబట్టి 100% ప్రైవేటు పాఠశాలల్లో జరుగుతున్నటువంటి ఫీజుల దోపిడీ, ఇష్టం వచ్చినట్టుగా వసూలు చేయడం. తర్వాత విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఏ ప్రైవేటు పాఠశాలలోనైనా అది 25% సీట్లను ఫ్రీగా ఇవ్వాలి. అంటే ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో, ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి. అటువంటిది ఎక్కడ కూడా జరగదు. దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు వసూలు చేస్తారు. లక్షలు ఎల్కేజీలు యూకేజీలకే. ప్రభుత్వం దీనిపైన 100% దృష్టి పెట్టాలి. బీసీ రెసిడెన్షియల్ ఆఫీసులో బాధ్యత లేని అధికారులు మారి ఏళ్లు గడిచిన సమాచార బోర్డుపై మారిన పేర్లు. అధికారుల ఫోన్ నెంబర్లు కూడా మార్చిన వైనం. ఏ పనికి ఎవరిని కలవాలి, ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాక ఇబ్బందులు పడుతురట నల్గొండలో. సీసీ రోడ్డు చిత్రాలు చూడండి. కాంట్రాక్టర్ మాయాజాలం, అధికారుల అలసత్వం. వేసిన 2 నెలలకే మరమ్మతులు చేపట్టిన వైనం. ప్రజాధనం వృధా, మండిపడుతున్న జనం. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఏం జరుగుతుందని చెప్పేసి అప్పటికప్పుడే పోతున్నాయట 2 నెలలకే. నల్లగొండ సూర్యాపేటకు నూతన కలెక్టర్లు. దాసరి హరిచందన, ఎస్ వెంకట్రావు బదిలీ అయినరు. నల్లగొండ నూతన కలెక్టర్గా నారాయణ రెడ్డి నియామకమైండు. సూర్యాపేట జిల్లా కొత్త కలెక్టర్గా తేజస్ నందపవార్. ఇక శాంతినగర్ ఎస్సీ కాలనీలో నీటి కటకట అని చెప్పేసి ఒక వార్త. ఇక ఎల్లమ్మవారి దేవస్థానం అంట. దేవాదాయ ధర్మాదాయ శాఖ ధర్వేశ్వరీపురం, పర్వతగిరి, కనగల్లు మండలం, నల్గొండ జిల్లానంట. బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న ప్రజాప్రతినిధులకు, అతిరథ మహారథులకు స్వాగతం సుస్వాగతం అని చెప్పేసి ఒకటి అర్చకులు, ఆలయ సిబ్బంది ఒకటి ప్రకటన ఇచ్చినట్టున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్త చూసుకుంటే తాటి చెట్లను తొలగించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. ఎక్సైజ్, సివిల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన గౌడ సంఘం.
అన్యాయం జరిగితే న్యాయ పోరాటానికి సిద్ధమని చెప్పేసి గ్రామ శాఖ గౌడ సంఘం నేతల హెచ్చరిక అని చెప్పేసి పరకాలకు సంబంధించి ఒక వార్త. మొత్తం మోకులు వేసుకొని వచ్చిండ్రు వాళ్ళు, మోకు ముస్తా వేసుకొని. ఇక మావోయిస్టు దంపతుల లొంగుబాటు ఎక్కడ? వరంగల్లో. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నాణ్యత లేని రోడ్డు నిర్మాణం అని చెప్పేసి నాగారంలో. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు డాక్టర్ కుందూరు రాజేందర్ రెడ్డి. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగం, ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి. ఇక ప్రైవేట్ విద్యాలయాల్లో అధిక ఫీజులు నియంత్రించాలి, ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీల ముందు ఫీజుల బోర్డు ఏర్పాటు చేయాలి. వాస్తవం అది. విద్యుత్ అధికారుల పనితీరుపై ఆశ్చర్యపోతున్న దంతాలపల్లి ప్రజలు. ఇష్టం వచ్చినట్లు కరెంటు తీస్తున్న విద్యుత్ అధికారులు, ఇబ్బందులు గురవుతున్న చిరు వ్యాపారులు. ఇక 24 గంటల కరెంటు ఇయ్యమంటే పట్టించుకునే అధికారులు అని చెప్పేసి ఒక వార్త. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే ఘనంగా డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకలు, రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిండ్రు. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి పుట్టినరోజు జరిగింది. నిన్న ఆయన పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఘనంగా నిర్వహించిండ్రు. మత్స్యకారులకు ముగిసిన శిక్షణ. ఇక భూసార పరీక్షకు మట్టిని సేకరించడంపై శిక్షణ అని చెప్పేసి ఒక వార్త. ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం ప్రకాశ్ ప్రాజెక్టు బీవీకే ఆధ్వర్యంలో బత్తినేని స్వామి తర్వాత వై శ్రీనివాసరావు అంట. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే ఫుట్బాల్ దిగ్గజం కాంబెల్ కన్నుమూత. అయ్యో పాపం, అనారోగ్యంతో చికిత్స పొందుతూ చనిపోయిందంట. ఇక సఫారీల థ్రిల్లింగ్ విక్టరీ, నరాలు తెగే ఉత్కంఠ, ఒక్క పరుగు తేడాతో నేపాల్ ఓటమి. T20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది నేపాల్. ఇక రెయిన్ ఎఫెక్ట్, భారత్ కెనడా మ్యాచ్ రద్దయింది. ఫ్లోరిడాలో నిన్న భారీ వర్షం కురిసింది. చిత్తడిగా మారిన బ్రోవార్డ్ కాంటీ మైదానం. ఇక టాస్ వేయకుండానే మ్యాచ్ రద్దు చేసిండ్రు. టీమిండియా కెనడా జట్లకు చెరో పాయింట్ ఇచ్చిండ్రు. ఇక మూవీ వార్తలు చూసుకుంటే గరం గరం సరిపోదా శనివారం నుంచి లిరికల్ వీడియో సాంగ్ అంట. సరిపోదా శనివారం అని. ఇక క్యూట్ లుక్స్, బ్లూ డ్రెస్లో క్యూట్ లుక్స్ అంట. మెస్మరైజ్ చేస్తున్న జబర్దస్త్ వర్ష అని చెప్పేసి ఒక వార్త. మంచిగా ఉన్న డ్రెస్సు. ఇక 400 మిలియన్స్ లవ్, డియర్ కామ్రేడ్స్ నాకు అత్యంత స్పెషల్. విజయ్ దేవరకొండ పోస్టుకు నేషనల్ క్రష్ రిప్లై ఇచ్చిండ్రంట. ఇక ఇస్మార్ట్గా వచ్చేస్తుంది. ఆగస్టు 15న డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ డేట్తో కొత్త పోస్టర్ విడుదల చేసిందంట. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి దిశ చూద్దాం. ఇక చెరో పాయింట్, భారత్ కెనడా మ్యాచ్ రద్దయింది. ఆట ప్రారంభానికి ముందు నుంచే వర్షం వచ్చింది. రాత్రి 9 గంటల తర్వాత క్యాన్సిల్ చేస్తున్న నిర్ణయం తీసుకున్నారు. ఇక వైద్య ఆరోగ్య శాఖలో 755 పోస్టులు, భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు జారీ. 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు. ఇక 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 నర్సింగ్ పోస్టులు. ఎక్సైజ్ శాఖలో 116 సూపర్ న్యూమరీ పోస్టులు. చీఫ్ సెక్రటరీ గ్రీన్ సిగ్నల్. 6 నెలల తర్వాత పరిస్థితిపై మళ్లీ రివ్యూ నిర్వహిస్తారట. మద్యం ధరలు పెంపు, అన్ని బ్రాండ్లపై 20 నుంచి 20% పెంచే అవకాశం ఉందట. ఇక 3.5 వేల కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం. విమర్శలు వస్తాయనే కోణంలోనూ సర్కార్ ఆలోచన చేస్తూ ఉంది. 2 ఏళ్ల క్రితం ధరలు పెంచిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉండగా ఎన్నికల కారణంగా వాయిదా వేసిందంట. ప్రతి ఏటా లిక్కర్పై దాదాపు 37 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అక్కడి పాలసీలో మార్పు తీసుకొచ్చారు. తెలంగాణ సరిహద్దు జిల్లాలపై పడే ప్రభావం పైన అధ్యయనం చేస్తూ ఉన్నారంట. రాష్ట్రంలో మద్యం ధరలు అంటే మందు ధరలు పెంచేందుకు సర్కార్ ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వెంటనే పెంచడమా లేక కొన్ని రోజులు ఆగాలని చెప్పేసి అనుకుంటారంట. అయితే 2 ఏళ్లకు ఒకసారి పెంచుతారు. ఇది కామన్గా 2 ఏళ్ళు అయిపోయింది, ఆల్రెడీ మార్చికే అయిపోయిందంట. మరి పెంచాలని చెప్పి చూస్తున్నారంట ప్రభుత్వం. హోంగార్డులను రిక్రూట్ చేయండి, కమాండ్ కంట్రోల్ సెంటర్గా విపత్తు నిర్వహణ. ఇక ఓఆర్ఆర్ లోపలున్న సీసీటీవీలన్నీ అనుసంధానం చేయండి. ట్రాఫిక్ సమస్యను ముందే తెలుసుకోండి, ఆ సమాచారాన్ని ప్రజలకు చేరవేయండి. వర్షాకాలం నేపథ్యంలో సమస్యలపై స్పెషల్ ఫోకస్. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. భూముల విలువ పెంపు ఆగస్టు నుంచి అమల్లోకి. బహిరంగ విలువలే ప్రామాణికం. స్టాంప్ డ్యూటీపై నో క్లారిటీ. ఇక కొత్త మున్సిపాలిటీలు కార్పొరేషన్లే టార్గెట్. ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు స్కెచ్ చేస్తా ఉన్నారంట. వచ్చే నెల 1 నుంచి 15 వరకు అభ్యంతరాల స్వీకరణ. షెడ్యూల్ విడుదల చేసిన సీసీఎల్ఏ నవీన్ మిట్టల్. స్వచ్ఛందంగా తప్పుకోండి. చూసుకో కాకెట్లా మాట్లాడతాడు. విచారణ జరిపే అర్హత మీకు కోల్పోయారు. ఎంక్వైరీకి ముందే పరిధిని దాటి మీడియా కాన్ఫరెన్స్. కమిషన్ చట్టవిరుద్ధం. విచారణలో నిష్పక్షపాతత లేదంట. నన్ను దోషిగా చూపెట్టాలనేదే మీ ఉద్దేశం. అన్ని అనుమతుల తర్వాతే భద్రతి
సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ పనులు ప్రారంభించమని చెప్తా ఉన్నాడు కాక. గత్యంతరం లేకే అధిక ధరలకు కరెంటు కొనుగోలు చేసినట. చూసుకో, గత్యంతరం లేక చేసినట. వెనుకబడిన జిల్లా కావడం వల్లనే నల్గొండలో యాదాద్రి ప్లాంట్ ఏర్పాటు చేసినాం. జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారికి కేసీఆర్ లేఖ రాసిండు. కేసీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయం, నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేస్తామంటున్నాడు. అవినీతి సొమ్ము ఎంత తిన్నా వదిలిపెట్టాలా అని చెప్పేసి మంత్రి అడుగుతున్నాడు. విద్యుత్ కొనుగోలుపై విచారణ జరపాలని గతంలో చెప్పా. అయితే ఇప్పటికే గొర్రెల స్కీమ్లో 700 కోట్ల రూపాయల అవినీతిపై ఎంక్వైరీ, పార్టీ విలీనం కోసం బీజేపీతో బీఆర్ఎస్ చర్చలు జరుపుతా ఉంది. నా వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుండు. కేసీఆర్ కమిషన్నే తప్పుపడతావా? తప్పుకోవాలంటూ చైర్మన్కు బెదిరింపులు. ప్రజలు చీకొట్టిన అహంకారం తగ్గలేదు. విద్యుత్ కొనుగోలులో అవినీతి అక్రమాలు బహిరంగ రహస్యమే. కమిషన్ ఏర్పాటు తప్పైతే కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు? కరప్షన్కు పాల్పడకుంటే వాస్తవాలు ఎందుకు చెప్పట్లేదని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యిండు. ఒక్కొక్కరి నుంచి 30 లక్షల రూపాయలంట నీట్ పేపర్ లీక్ కోసం అభ్యర్థుల నుంచి వసూలు చేసిరట. అక్రమాలకు పాల్పడినట్టు అంగీకరించిన ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్. జాతీయ మీడియాలో సంచలన కథనాలు. ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేసిన సిట్. ఇక 14 మంది దుర్మరణం. లోయలో పడిన టెంపోనంట ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అధికారుల ధర్మసత్రం జిహెచ్ఎంసీ అక్రమార్కులకు పునరావాస కేంద్రంగా బల్దీ అనంట. 1000 మందికి పైగా అక్రమ తిష్ట వేసిందంట. ఈడ అవగాహన లేని విభాగాల్లో పోస్టింగ్స్. గత ప్రభుత్వ హయాంలో పైరవీలతో ఇక్కడ వచ్చేసిరట. రిటైర్ అయిన సీట్లను వదిలిన ఆఫీసర్లు డిప్యుటేషన్ ముగిసిన వారు ఇక్కడే కంటిన్యూ అవుతున్నారంట. రిటైర్ అయిన వాళ్ళని తీసుకొచ్చి ముసలి తీసుకొచ్చి పెట్టిండు. ఇక కాక నేను ఇది చేసినట్టు ఇట్లా పెట్టినట్టు ఫోకస్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని గురించి చూస్తుందట ప్రభుత్వం. ఇక షార్ట్ న్యూస్ చూసుకుంటే రాష్ట్రంలో 20 మంది ఐఏఎస్ల అధికారులు శనివారం ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇందుకు సంబంధించి సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పెద్దపల్లి జిల్లాలో 6 ఏళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి హత్య ఘటనపై రాష్ట్ర బాలుల హక్కుల కమిషన్ స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్ బాధ్యులపై చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని కలెక్టర్ను ఆదేశించింది. ఇక ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని అబూజ్మఠ్ ప్రాంతంలో శనివారం భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో 10 మంది మావోయిస్టులు మృతి చెందగా ఒక జవాన్ ప్రాణాలు కోల్పోయింది పాపం. ఇది మేడిగడ్డ లొకేషన్ కేసీఆర్ నిర్ణయమేనట. మేము ప్రతిపాదించలేదు. సాధ్యాలపై అధ్యయనం చేశాం. కొన్ని ప్రతికూలతలపై రిపోర్ట్ ఇచ్చినాం. విద్యుత్తు మెయింటెనెన్స్ కాస్ట్ పెరగడం వంటివి అందులో ప్రస్తావించాం. జ్యుడిషియల్ కమిషన్కు 5 మెన్ కమిటీలోని 4 స్పష్టం చేసినారు. సబ్ కాంట్రాక్టర్లు ఎవరంటూ కమిషన్ ఆరాధిస్తూ ఉంది. కాళేశ్వరం నిర్మాణంలో వాటి పాత్రపైన ఫోకస్ పెడతా ఉన్నారంట. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఛత్తీస్గఢ్లో మరోమారు ఎన్కౌంటర్. ఒక భద్రతా సిబ్బంది సహా 8 మంది నక్సల్స్ హతం. ఇక మరో 2 జవాన్లకు గాయాలైనాయి. నక్సలెట్లు పోలీసు బలగాల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగినాయి. ఇక పోలీస్ అకాడమీలో అరుదైన దృశ్యం. ఐఏఎస్గా వచ్చిన కూతురికి తండ్రి సెల్యూట్ చేసిండు. నెట్టింటా వైరల్గా మారిన అరుదైన ఘటన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆమె ఐఏఎస్గా వచ్చిందంట. ఆమె కూతురు తండ్రి సెల్యూట్ చేస్తున్నాడు. మీకు చెప్పిన వేస్ట్, మీ ముందు హాజరైనా ప్రయోజనం లేదు. విచారణ పూర్తి కాకముందే తీర్పు ఇచ్చేటట్టుంది. ఎంక్వైరీ నిష్పక్షపాతంగా లేదు. స్వయంగా కమిషన్ నుంచి తప్పుకోండి. గత ప్రభుత్వంలో చట్టబద్ధంగానే విద్యుత్ కొనుగోలు. తెలంగాణలో 24 గంటల కరెంటు కోసం కృషి చేసినామని చెప్పేసి కాక అంటున్నాడు. మాపై బురద జల్లేందుకు చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాసిండు. పార్టీలు మారుతున్న నాయకులను ప్రజలు రీకాల్ పద్ధతిలో గద్దె దించే బండకేసి కొట్టాలి. ప్రజలు ఓటు భిక్షతో గెలిచిన నాయకులు ప్రజల తీర్పుని కాదని వాళ్ళ స్వలాభం కోసం పార్టీలు మారుతుంటే ప్రజలు ప్రేక్షక పాత్రపై పోషించడం అంటే ప్రజలు మీకు మీరే ఉరితా వేసుకున్నట్లు అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. కాబట్టి పార్టీలు మారేటట్ల గురించి రాసిండు కుమారిరాజు. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ల బదిలీలు, 20 మందికి స్థానచలనం అంట. సార్ చెప్పినట్టే చేసినాం, మాకు ఎలాంటి సంబంధం లేదు. అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే చేశాం. మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం కేసీఆర్ ఆలోచననే. తాము తుమ్మిడిహెట్టి వద్దే ప్రాజెక్టు నిర్మించాలని సూచించాం. జస్టిస్ చంద్రఘోష్ ఎదుట విశ్రాంత ఇంజనీర్ల ఆవేదన. రిటైర్డ్ ఇంజనీర్లతో జస్టిస్ పినాకి చంద్రఘోష్ భేటీ అయ్యిండు. అధికారులపై దాడులు చేస్తే సహించం. చట్టవిరుద్ధ పోడులను అంగీకరించేది లేదు. పోడు రైతుల హక్కులను కాపాడుతూ అధికారులకు రక్షణ కల్పిస్తాం.
చట్టాలకు విరుద్ధంగా కొత్తపోడు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని చెప్పేసి మంత్రి కొండా సురేఖ అంటా ఉంది. సచివాలయంలో అధికారులతో సమీక్షించిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క. ఇక వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. లోయలో పడ్డ టెంపో, ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం, 10 మంది మృత్యువాత, మరికొందరికి గాయాలు. టెంపోలో ప్రయాణిస్తున్న 23 మంది. సీఎం పుష్కర్ సింగ్ ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండు. ఇక వాటిని తీసేయండి, ఆడియో వీడియోలను తొలగించాలి, చట్టవిరుద్ధమని తేల్చిన కోర్టు. కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేసిరట. వాహనదారులకు కర్ణాటక సర్కార్ షాక్ ఇచ్చింది. పెట్రోల్ డీజిల్పై సేల్స్ ట్యాక్స్ పెంచిన ప్రభుత్వం. లీటర్ పెట్రోల్పై 3 రూపాయలకు పైగా పెరుగుదలనంటే వెంటనే అమల్లోకి వచ్చినాయి ఆదేశాలు. పొరపాటున అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అది ఎప్పుడైనా కూలిపోవచ్చు. కేంద్రంలో ఉన్నది కిచిడీ ప్రభుత్వం అని చెప్పేసి మరోసారి ఖర్గే మాట్లాడండి, మల్లికార్జున ఖర్గే మాట్లాడినటువంటి మాటలు చూసుకోవచ్చు. ఇది ఆదాబులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఈనాడు పత్రిక చూస్తే ఇక చిన్నాబ్ నదిపై చిక్కుబుక్కు రైలు అని చెప్పేసి ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన జమ్మూ కాశ్మీర్లో త్వరలో అందుబాటులోకి వస్తుందంట. నాన్న గుండె ఉప్పొంగిన రోజు. ఐఏఎస్ కుమార్తెకు పోలీసు ఉన్నతాధికారి అయిన తండ్రి సెల్యూట్. ఫాదర్స్ డేకి ముందు రోజు ఆవిష్కృతమైన దృశ్యం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నవ్వుతుంది కూతురు. ఆమె ఐఏఎస్ ఆఫీసర్ అయింది, ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అయినా. పిల్లలు తమకన్నా గొప్పగా ఎదగాలని, ఉన్నత స్థాయిలో ఉండాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటారు. అలాంటి ఒక తండ్రి ఆశయం నెరవేరి దేశంలో అత్యున్నత సర్వీసు అయిన ఐఏఎస్ సాధించిన కుమార్తె తాను పనిచేస్తున్న చోటికే శిక్షణ కోసం అడుగు పెడితే ఎలా ఉంటుంది? సినిమాల్లో కల్పించే ఇలాంటి దృశ్యం శనివారం హైదరాబాద్లోని రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఆవిష్కృతమైందంట. ఈమె కూతురు ఐఏఎస్ ఆఫీసర్ అయింది. నమస్తే పెడుతుంది వాళ్ళ నాన్న. 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లు, భారీగా ఐఏఎస్ల బదిలీ. 1-2 రోజుల్లో సీనియర్లకు స్థానచలనాలంట. ఐపీఎస్ల మార్పిడికి రంగం సిద్ధమైంది. విచారణ నుంచి తప్పుకోండి, మీరు ఆ అర్హతను కోల్పోయారు. నిష్పాక్షిక కనిపించడం లేదని చెప్పేసి అంటున్నాడు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్కు కేసీఆర్ ఘాటు లేఖ రాసిండు. మీ ముందు ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని వ్యాఖ్య. ఇంకిత జ్ఞానం లేకుండా రేవంత్ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని చెప్పు. ఇంకిత జ్ఞానం లేదంట ఈయనకి ఎంత జ్ఞానం ఉందో మరి. జ్ఞానం ఉన్నోడు పోయి చెప్పకపోయాను. ఓఆర్ఆర్ యూనిట్గా విపత్తు నిర్వహణ. అక్కడి సీసీ కెమెరాలన్నీ కంట్రోల్ కమాండ్ సెంటర్లకు అనుసంధానం చేస్తారంట. ఎఫ్ఎం ద్వారా ట్రాఫిక్ అలర్ట్. ఇక వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు సీఎం ఆదేశించిండు. ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలంట. జూలై 1న ప్రాథమికంగా నిర్ధారణ, అనంతరం 20 రోజుల పాటు అభ్యంతరాలు, సలహాల స్వీకరణ. రమేష్ కార్తీక్ను వరించిన యువ పురస్కార్. చంద్రశేఖర్ ఆజాద్కు భారత సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ అకాడమీ. రమేష్ కార్తీక్ నాయక్ ఇక్కడ ఉన్నాడు. ఇక త్వరలో 531 వైద్య పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇక మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్ణయం గత ప్రభుత్వం ముఖ్యులదే అని చెప్పేసి అంటున్నారంట. ఎవరు? ఇంజనీర్లు. తుమ్మిడిహెట్టి నుంచి ఎత్తిపోతలకే మేమంతా మొగ్గు చూపాం. జస్టిస్ పిసి ఘోష్ విచారణలో వెల్లడించిన నిపుణుల కమిటీ సభ్యులు. నిర్మాణాలలో సబ్ కాంట్రాక్టర్ల పాత్రపై కమిషన్ విచారణ చేస్తుందట. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈమెమంటుందో చూద్దాం. లాస్ట్ అంటది కదా ఏమేనన్నా కమిషన్. ఇదేం కమిషన్, ఇదేం విచారణ? విద్యుత్తుపై విచారణ కమిషన్ వెళ్ళదు. విచారణ జరిపే అర్హత మీకు లేదు. తక్షణమే స్వచ్ఛందంగా ఆ బాధ్యత నుంచి వైదొలగండి. జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ సూటి ఘాటు లేక అని ఇట్లా చూసుకో, ఈమె రాసుకొచ్చింది చూసుకో. ఇక ఇట్లా అంటుండు కాక అవుతుంది, తేలుస్తారు కదా వాళ్ళు. ఆర్టీసీలో స్కామ్ జరిగిందని చెప్పేసి ఆయన వచ్చిన ముందరికి. ఇది ఇందిరమ్మ రాజ్యమా, మాదిగల భూమి కబ్జా అయితే పట్టించుకోరా అని చెప్పేసి మరి అంటున్నట్టుగా చేస్తూ ఉండి ఇది ఏదేదో రాస్తుంది ఈమె. ఇందులో ఏదైనా అబద్ధమో ఏది నిజమో కూడా తెలియదు. అంగట్లో నీట్ పేపర్ ఖరీదు 30 లక్షల రూపాయలంట. 18,000 వేతనం ఎప్పుడు ఇస్తారు? మరి అప్పుడేం చేసినావు? 10 ఏళ్ళ దాకా ఏం చేసినావు నువ్వు? ఇయ్యక ఇన్ని రోజులు ఏం చేసినట్టు? 3 రైతులు ఆత్మహత్య అని చెప్పేసి ఒక వార్త. ఉపాధి కరువై మరో నేతన్న బలడి. ఇక ధర్నాతో దద్దరిల్లిన తెలంగాణ అని చెప్పేసి ఇక ఇట్లా రాసుకుంటుంది అన్నట్టు. ఇట్లుంటుంది ఈమె కథ.
ఇది చదవాలా ఏమన్నా ఇంకేమైనా అవసరం అంటావా? శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తిథి దశమి తెల్లవారుజామున 4:44 గంట నక్షత్రం హస్త ఉదయం 11:13 తదుపరి చిత్త. ఇక వర్జం అంటే రాత్రి 8:06 నుంచి 9:52 వరకు. రావుకాలం సాయంత్రం 5:12 నుంచి సాయంత్రం 6:50 వరకు అంట. దుర్ముహూర్తం సాయంత్రం 5:05 నుంచి సాయంత్రం 5:50 వరకు. అమృతకాలం లేదంట. అమృతకాలం లేదంటే మరి ఎట్లా ఉంటుంది కథ? ఇక మొత్తం మీద ఆగం అవుతున్నాడు కాక. కాబట్టి మొత్తం మీద నువ్వే అసలు కమిషనే కరెక్ట్ కాదు, కమిషన్ నా మీద ఎట్లెట్లే చేస్తారని అంటున్నారు. ఫైర్ అవుతున్నాడు.